తెలుగు వాళ్ళు చాలా వెళ్తుంటారు. తెలుగు వాళ్ళే ఎక్కడ చూసినా మనమే ఉంటాం కదా సార్ ఎక్కువ అక్కడ. చూసినా మనమే. చాలా నయం. ఆ, సో చాలా నయం. ఇంకా ఇంకా మిగతా వాళ్ళైతే అసలు ఇంత మాత్రం కూడా వెళ్ళే అవకాశం లేదు. సో ఆ రకంగా మనకు చాలా ఇది. సో అందుకోసమని వెళ్ళగలిగిన సమయంలోనే, ఓపిక ఉన్న సమయంలోనే ఎన్ని వీలైతే అన్ని చూడాలి. ఇక తర్వాత ఓపిక ఉండదు. ఇంకా తర్వాత ఓపిక ఉండదు. ఆ, ఓపిక ఉండదు. పిచ్చి మాటలకు, పిచ్చి వాటికి, వాటన్నిటికీ చేయాల్సి వస్తుంది. ఏమిటి అంటే వెళ్ళాము, సేవ దొరికింది, అది దొరికింది, ఇది దొరికింది అనుకుంటే ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇంటి దగ్గర ఆలయంలో సేవకి టైం లేదు. 50,000 ఆలయాలు ఒక్క తమిళనాడులోనే. ఏ రకమైనటువంటి ఇది ఉంటుంది కదా, దీపారాధనకి నోచుకోలేదు. అవి ఎవరు పట్టించుకోరు. ఎన్నో ఆలయాలు బూదులు దులిపే ఉన్నాయి, పాడుపడిపోయి ఉన్నాయి. అవి ఎవరు పట్టించుకోరు. తమిళనాడు లోపల ఉన్నటువంటి పెద్ద ఆలయాలు అవి మాత్రం పట్టించుకుంటారు. ఎందుకంటే వాటికి గవర్నమెంట్ డబ్బు వస్తుంది. ఇప్పుడు మన ఈ డబ్బంతా కూడా ఆయన విజయ్ ఉన్నాడు కదా, క్రిస్టియన్, ఆయన తీసేసుకుంటాడు. ఆయన ఇప్పటికే ఫారినర్స్ డబ్బు మీద సెలెక్ట్ అయ్యాడు. ఇంత తక్కువ టైం లోపల మన చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. 9 నెలల సమయం లోపల ఎన్టీ రామారావు లాగా. మరి అంత పెద్ద హీరో ఏం కాదు విజయ్. డొక్కు యాక్షను, అంత ఓవర్ యాక్టింగు, సో పిచ్చి నవ్వులు. సో అయినా కూడా మరి సెలెక్ట్ అయ్యాడంటే అంటే క్రిస్టియన్గా ఫారిన్ నుంచి ఎంత డబ్బు వచ్చిందో గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం చేస్తాడు మరి, వచ్చిన వాళ్ళందరికీ అంతకంటే ఎక్కువ డబ్బును పంపిస్తాడు. ఇప్పుడు మన తమిళనాడు ఆలయాలు మొత్తం వెళ్ళిపోతాయి ఫారిన్. మొత్తం మనం ఇక్కడ తమిళనాడు ఆలయాలలో పెట్టిన డబ్బంతా ఫారిన్ ఆలయాలకు వెళ్తుంది. ఇది కాక అరుణాచలం మీరు వినే ఉంటారు. అరుణాచలం లోపల ఘోరాతి ఘోరంగా తెలుగు వాళ్ళపైన అటాక్ అవుతున్నాయి, అంత ఆడవాళ్ళపైన దారుణం, అటాక్ చాలా అవుతున్నాయి. దారుణం అసలు ఇక్కడ. సో ఇవన్నీ ఏంటంటే ఏదో రకంగా ధర్మాన్ని ఒకవైపు అని కాదు, పరిపరి విధాలుగా నాశనం చేసే జనాలు ఎంతమందో. ఇది కాక ఇంకా మనకు ఉండనే ఉన్నారు వీళ్ళు ఎవరు, దొంగ భావాలు, దొంగ గురువులు, దొంగ పీఠాధిపతులు. వీళ్ళందరితో ఒక గోళ. ఇవాళ ఆర్ఎస్ఎస్ లోపల ఒక మాట వచ్చిందన్నమాట. మీటింగ్ లోపల ఒకరు అడిగారు, అందరూ కూడా హిందువుల లోపల కులాలుగాను సాంప్రదాయాలుగాను విడిపోయారు కదా, వీరందరిని ఎప్పుడైనా కలపడం జరిగిందా అని. అయితే ఆర్ఎస్ఎస్ లోపల ఆ ప్రయత్నం జరిగింది. రెండవ సరసంఘ చాలక ఎవరైతే ఉన్నారో గురూజీ అంటారు ఆయనని. ఆ గురూజీ ఏం చేశారంటే 1973 లోపల అందరినీ, ఉన్న వాళ్ళందరినీ కూడా, పీఠాధిపతులని, మఠాధిపతులని అందరినీ కూడా ఉడిపికి రమ్మన్నారు అనమాట. ఉడిపికి రమ్మంటే అందరూ ఇటు ఒకటి ఎడముఖం, ఒక పెడముఖం. ఎందుకు అంటే నా సాంప్రదాయం ఇంతే, నువ్వు ఎందుకయ్యా ఇటు కూర్చున్నావు అంటే నేను ఈస్ట్ ఫేసింగ్ లే నాది తూర్పు పీఠం అని ఒకడు. అంటే కోపాలు, వాళ్ళకు కోపాలు, వాళ్ళందరికీ కూడా ద్వేషాలు. ఇలాగ అందరూ ఇండియా నుంచి వచ్చినటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ వాళ్ళ సాంప్రదాయం. ఒక ఆయన ఒక కర్ర పట్టుకొని వస్తాడు, ఇంకొక ఆయన 2 కర్రలు పట్టుకొని వస్తాడు, ఇంకొక ఆయన 3 కర్రలు పట్టుకొని వస్తాడు, ఇంకొక ఆయన కర్రలే పట్టుకోకుండా ఉంటాడు. వీళ్ళకి పడదు, వాళ్ళకి పడదు. వాళ్ళంటే వీళ్ళకి అసహ్యం, వీళ్ళంటే వాళ్ళకి అసహ్యం. ఇలా ఉన్న వాళ్ళని ఇలా అయితే ఎలాగ హిందువులలోనే ఇన్ని రకాల కులాలుగాను ఇదిగాను బ్రిటిష్ వాడు విడదీసిపోయాడు. వర్ణాలుగా మళ్ళీ మనకి ఎలాగో ఉండనే ఉన్నది. ఈ సమయం లోపల తుర్క వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చంపేస్తున్నారు, క్రిస్టియన్స్ కన్వర్ట్ చేసి పారేస్తున్నారు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా. ఏం జరుగుతుంది అని చెప్పేసి పాపం చాలా కష్టపడ్డారు. బట్ చివరికి వాళ్ళందరితోని ఒప్పించారు. ఎందుకంటే కనీసం హిందువులమందరం ఒక్కటే. ఇప్పుడు ఒక పండు ఉందనుకోండి, మామిడి పండు ఉందనుకోండి, ఒకవైపు ఒకవైపు తీయగా, ఇంకోవైపు చప్పగా, ఇంకోవైపు వగరుగా, ఇలా ఉంటుందా ఒక పండు? లేకపోతే పండు అంటే జనరల్లీ అంతా ఒకే రకంగా ఉంటుందా? హలో, సరిగ్గా పండినటువంటి పండు అందరు నిద్రపోయారు ఇవాళ 7 o'clock. అంతా ఒకే రకంగానే ఉంటుంది సార్. పండితే అంతా ఒకటే ఉంటుంది సార్. అంతేనా? మిగతా వాళ్ళకి అర్థమైనట్లేదు కదా కథ. మళ్ళీ చెప్పనా? మిగతా వాళ్ళకి అర్థమైందా? అంటే బిజీ బిజీగా సార్ అందరూ. హరిత గారు ఏదో అనబోతున్నారు. అర్థమైంది సార్. అయితే పండు ఎక్కడైనా కూడా టేస్ట్ అదే ఉంటుంది, తీపే ఉంటుంది. మామిడి పండు ఉంది, మంచి తీపి, ఎక్కడైనా అదే ఉంటుంది. సో దీన్ని సమరసత అంటారు. సమరసత అంటే అంతటా కూడా ఒకే రకమైనటువంటి రసము అంటే టేస్ట్. రసము అంటే టేస్ట్. రసం అంటే ఏంటి? మనం అక్కడ పెళ్లి లోపల, వడ్డల లోపల రసం లోపల ఏమయ్యా రసం వెయ్యి అంటాం, అది అంతేనా? అదేనా? కాదండి, ఇవాళ రసం బాగుంటుంది. మామిడి పండు రసం మించినది ఉండదు. సో ఈ రకంగా జై శ్రీకృష్ణ. సో పండు అంతా కూడా ఏ విధంగానైతే ఒకే రసం ఉంటుందో, హిందువులందరూ కూడా ఒకటే. హిందువులలో పాడయ్యేవాడెవడు ఉండడు.
హిందవ సోదరా సర్వే న హిందూ పతితో భవేత్ మమ దీక్షా హిందూ రక్ష మమ మంత్ర సమానత అని చెప్పి అప్పుడు ఈ మంత్రాన్ని అందరితోటి చదివించారన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఈ ఎడమొఖం పీఠాధిపతి, ఇటుపక్క పీఠాధిపతి, అటుపక్క పీఠాధిపతి అందరూ, బాబు మీరు ఇలా కనుక డివైడ్ అయిపోయి నేను ఒక కర్ర నేను రెండు కర్రలని, ఒకడు నిలువు గీత పెడతా, ఇంకోటి అడ్డం గీత పెడతాను అంటే ఇంకోటి వస్తాడు, నువ్వు నిలువు గీత పెట్టుకో, నువ్వు అడ్డం గీత పెట్టుకో, నేను రెండు గీతలు కలిపి తీసుకెళ్తానని చెప్పి పట్టుకెళ్ళిపోతాడు. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళందరినీ ఒప్పిస్తే అతి కష్టం మీద మఠాధిపతులు పీఠాధిపతులు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చొని ఫైనల్లీ హిందువులంతా ఒక్కటే, హిందువుల లోపల ఏ రకమైనటువంటి భేదాలు లేవు అనేటటువంటిది. ఒక్క నిమిషం హరిప్రసాద్ గారు, నేను ప్రవచనంలో ఉన్నాను, మీరు వచ్చేసారా, వెనక్కి వచ్చారా? ఓ అరే రే, నేనైతే బ్యాగ్ అని రాశాను, ఒకసారి చూడండి, నేను అందులో లిస్ట్లో రాశాను, బ్యాగ్ అని చెప్పి రాశాను. సూట్ కేస్ అయితే ఏం లేదు, మోయడం అది కష్టం అవుతుంది, ఎక్కడన్నా లాగాలన్నా వాటికి ఇది అవుతుంది. చూడండి మీకు ఏది కన్వీనియంట్ అయితే అదే నేను రాశాను, చూడండి ఐటమ్స్ అన్ని లిస్ట్ రాశాను, ఒక్కసారి చూసుకొని. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. నాకు 8:30కి నేను ఖాళీ అయిపోతాను. ఓకే, మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవుదాం, సరేనా? సారీ. ఓకే, జై శ్రీరామ్. సార్ మీ శిష్యులందరూ తీసుకుని వెళ్ళారు సార్ మీ పుస్తకాలకి. మిమ్మల్ని తీసుకెళ్తే అక్కడ పోయి ఏం చేస్తారు తెలుసా? సార్ పప్పులో ఉప్పు బాలేదు సార్ మీకు తెలుసా? ఆవిడ ఉన్నారు సార్, ఆవిడ ఎలా మాట్లాడారో తెలుసా మీకు? నా మనసు విరిగిపోయింది సార్. ఇంకొకరు అంటారు, సార్ నిజం చెప్తున్నాను సార్, మాకు ఇచ్చిన నాలుగింటి ప్రవచనం మేము ఎందుకంటాం సార్ అలాగ అసలు అందుకోసం అని చెప్పేసి భయం అన్నమాట. సరే ఇంతకీ సరే, మొత్తం మీద మఠాధిపతులు పీఠాధిపతులు వీరందరూ ఏం చేస్తారంటే, సో వాళ్ళందరూ ఆ మొత్తం మీద ఎలా అయితేనంటే అతి కష్టం మీద విన్నారు, ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చుంటారు. కూర్చొని అందరూ కలిసి హిందువులంతా ఒకటి అని అతి కష్టం మీద ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు బయటకు ఒప్పుకున్నారు కానీ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టుగా ఎక్కడ జరగలేదు. జరిగినట్లయితే చాలామందికి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అంటరానితనం గనక నేరం కాకపోతే ఇక ఈ ప్రపంచంలో మరేది నేరం కాదు. ఇప్పుడు మాకు ఆర్ఎస్ఎస్ లోపల ఒక 3వ సరసంఘ చాలక ఎవరైతే ఉంటారో ఆయన ఒకటే మాట అన్నాడు, ప్రపంచంలో నేరం ఏంటి అంటే అస్పృశ్యత. అస్పృశ్యత అంటే కేవలం ముట్టుకోకపోవడం అనే కాదు, మానసిక భావం కూడాను, అవతల వాళ్ళపైన చులకన భావం, ఇవన్నీ ఉండడం అనేటటువంటిది దుర్మార్గం. అయితే ఆధ్యాత్మికవేత్తలలో ఉంటున్న వాళ్ళలో కూడా ఉంటుంది. చాలామంది లోపల పొగరు, అహంకారము, నేనేదో గొప్ప అని చెప్పి, నేనేదో 10 మంది శిష్యుల్ని వెంటేసుకున్నానని చెప్పి. ఏం లేదు, వీళ్ళకి ఏమవుతుందంటే ఒక పరిణతి రాకముందే 10 మంది శిష్యుల్ని తయారు చేసుకుంటారు. తయారు చేసుకున్న తర్వాత ఏమవుతుంది, అది పెంచి పోషిస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లోపల హైలీ ఇన్ఫ్లేటెడ్ ఈగో అంటారు. అంటే బాగా గాలి కొట్టినటువంటి, బాగా గ్యాస్ కొడతారు కదా, కొట్టేసరికి బెలూన్ ఎలా అయితే ఉబ్బిపోతుందో అలాగా వీళ్ళకేంటంటే అవతలవాడు పొగుడుతున్నా, అవతలవాడు ఏమైనా అన్నా వీళ్ళు నిజంగా పొంగిపోతారు. అది అబద్ధం. అవతలవాడు పొగుడుతున్నాడంటే వాడికి ఏదో అవసరం ఉండి పొగుడుతున్నాడు, లేదా వాడికి తెలియని విషయం మీరు చెప్పడం వల్ల పొగుడుతున్నాడు. వాడు 2 రోజులు మర్చిపోతారు. కానీ తెలియకేమవుతుంది చాలామంది, నేను ఇంతకుముందు చెప్పాను, జ్ఞాపకం ఉందా, నేను భగవద్గీత ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 6 years బ్యాక్, చాలామంది అప్పుడు నేర్చుకొని వెంటనే వాళ్ళకి అది అర్థమవగానే దవదవ గుంపులు తయారు చేసేసుకున్నారు. వీళ్ళకి ఏమర్థమైంది, అంతే, అంతవరకే అర్థమైంది. ఎంత అర్థమైందో అంతే, వాళ్ళు అదే గ్రేట్ అనుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఏమంటారు, మీరు టీచర్లు, మీరు గొప్పవాళ్ళు, మీరు ఇది మీరు అది అని చెప్పేసి అంటే వీళ్ళు అతి వినయం. అతి వినయం అంటే ఏంటి, చాలా వినయంగా నటిస్తారు. అతి వినయం ధూర్త లక్షణం. నాకేం పర్లేదు, మీరేమన్నా అనుకోండి, ఇప్పుడు నేను చెప్తా కదా, ఇష్టం ఉంటున్నాడు లేకపోతే గ్రూప్లోంచి వెళ్ళిపోండి అంటాను. అలా ఉండదు వీళ్ళకి ఏంటంటే అతి వినయం. మీరు చాలా అవునమ్మా, అదేముందమ్మా, భగవంతుడేనమ్మా, ఈ వెర్రి వేషాలు వేస్తారు కదా ఈ ధూర్తులందరూ అలా తయారవ్వడం వల్ల ఏమైపోయిందంటే మన ధర్మం లోపల సరైనటువంటి ప్రతి ఒక్కడు గురువు అయిపోతే ఇంక ఎవడు శిష్యుడు? సో ముందు పిల్లలకు నేర్పించు, పిల్లలని నేర్పించిన తర్వాత పిల్లలు అభివృద్ధి చెందాలా లేదా చూడు. పిల్లల లోపల వాళ్ళ పిల్లలేమో సర్వ వ్యసనాలకు బానిసలై ఉంటారు, వీళ్ళు వెళ్ళి బయట వాళ్ళకి చెప్తూ ఉంటారు. ముందు నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకున్నావా? నీవు మారావా? నీ లోపల మార్పు వచ్చిందా? నువ్వు అత్యంత సింపుల్గా బతకగలుగుతావా? నేల మీదైనా రోడ్డు మీదైనా ఎక్కడ పడితే అక్కడ బతకగలవా? అత్యంత సులభమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతావా? నేను నర్మదా పుష్కరాలకు వెళ్ళినప్పుడు మీ అందరికీ తెలుసు కదా, నేను డార్మెటరీస్లో పడుకునేవాడిని. అది కూడా రైల్వే డార్మెటరీస్లో, వాటిలో వీటిలో. మా ఫ్రెండ్స్ భయపడ్డారు. ఆ టాయిలెట్స్ ఇవన్నీ చూసి, అందులో నేను ఒక్కనే ప్రయాణం చేసేవాడిని కదా, వారందరూ భయపడిపోయారు. ఏంటి నీకు భయం లేదా?
హైజీను ప్రాబ్లం ఉంటుంది, మనము ఎఫర్ట్ చేయగలం కదా. ఇవన్నీ చెప్తూనే అంటే అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం. అంటే నేనేమంటానంటే ఆ సింప్లిసిటీ అది సహజంగా రావాలి, అది కొంత ఆలోచన ద్వారా రావాలి. అయితే ఏంటంటే అవతల వాళ్ళని కేవలం ఇంప్రెస్ చేయడం కోసం అని చెప్పేసి ఈ వినయాలు ప్రదర్శించడము, గుంపుల్ని తయారు చేసుకోవడము, ఇవన్నీ కూడా మనకు అన్ని చోట్ల చూస్తూ ఉంటాం, సహజంగా కూడా అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. చూస్తూ అవతల వాళ్ళని నేను ఏదో ఒకటి అనాలి, నేనేదో ఒకటి చెయ్యాలి, గ్రూపుల లోపల మెసేజ్లు పెట్టడాలు. నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, అది బాగుండదులే ఇక్కడ చెప్పడం కానీ. సో అలాగా ఇవన్నీ కూడా చూసిన వాళ్ళకి కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అంటే లేని అహంకారాలు, లేని అహంకారం అది వద్దులేండి, ఆ ఇన్సిడెంట్ ఇక్కడ చెప్పడం బాగోదు. అలాగా కొంతమంది కట్ అయిపోతుందా? హలో, ఇంకా అలాగే ఉందా వాయిస్? కొద్దిగా పెరవాలేదా? హలో, ఇప్పుడు క్లియర్గా ఉందా కొద్దిగా అయినా? హలో, వినిపిస్తుందా? ఏంటో జనాలు అలా. ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇప్పుడు వినిపిస్తుందండి, ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు కనిపిస్తుంది సార్. అందరూ ఎంబడెంబడి జాయిన్ అవుతుంటే ఆ బటన్ నొక్కడానికి కూడా. అదే అదే అదే. కాబట్టి ఏమైపోయిందంటే ఇక్కడ ఒక రకమైనటువంటి అహంభావంలో, ఒక రకమైనటువంటి అజ్ఞానం లోపల ఎక్కువ మంది బతుకుతూ ఉంటారు. ఈ అహంభావం లోపల అజ్ఞానంలో బతుకుతూ 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 వాళ్ళు ఏంటంటే మేము మనుషులము అనేటటువంటి విషయాన్ని మర్చిపోతారు. నేనెంత ఈయన ఫలానా దాంట్లో ఈయనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, 100 వ్యూస్, నాకు వస్తున్నాయి 1000 వ్యూస్. మేము ఇలా పారాయణం మొదలెట్టామో అలాగ నిండిపోయారు, వేలాది మంది చూస్తున్నారు. దాని బదులు బూత్ సైట్ ఓపెన్ చేయరాదు? బూత్ సైట్లు ఓపెన్ చేస్తే మిలియన్స్లో చూస్తారు కదా, బెటర్ కదా అది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఎవడు ఎక్కువ వ్యూస్ వస్తే వాడు గొప్ప అయ్యేటట్టయితే బూత్ సైట్లకి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అవి గొప్పవి. అంతే కదా. ప్రపంచం లోపల డ్రగ్ వేసుకునే వాళ్ళు బిలియన్స్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే డ్రగ్ వేసుకోవడం మంచిది, ఎక్కువ మంది చేస్తున్నారు అంటే. తెలివి లేకుండా ఎక్కువ మంది ఉన్నారు అంటే గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. మన గ్రూపులలో అన్నిట్లలో మనం ఏం చెప్తుంటాము? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడువడైతేనేమి ఖరము పాలు. గాడిద పాలు నీకు కుండడు ఉంటే లాభమేముంది? అది మనకు నేర్చుకోవాలి. సరైన తత్వం ద్వారా మన లోపల మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేయగలిగినప్పుడు మాత్రమే మనకు ఏమైనా లాభము. లేకపోతే ఏముంది? ఈ జన్మ నుంచి ఏం పట్టుకెళ్ళాం. ఒక 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 చిన్న వస్తువు కూడా పట్టుకెళ్ళాం ఇక్కడి నుంచి. చిన్న వస్తువు కూడా, ఒంటి మీద ఉన్నటువంటి షర్ట్ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవలసిందే. మా నాన్నగారు ఇక్కడ ఆయన మెడలో ఉన్న రుద్రాక్షలు అవి ఇవి కూడా అక్కడ వదిలేసి వెళ్తే నాకు బాధేసింది. ఇది నిన్నటిదాకా మా నాన్న వేసుకున్నది కదా, ఆఖరికి ఇది కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారా? ఎంత తట్టుకోలేనటువంటి పరిస్థితి అనేది ఒక్కసారి అందరూ ఊహించుకోండి. ఇంతకంటే ఘోరం ఇంకేదైనా ఉందా? ఒకసారి ఊహించుకోండి. ఒక మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని జస్ట్ ఒక కర్రలాగా ఒక రోజు కూడా ఆ శరీరాన్ని నిలపలేమే. ఆ శరీరం మీద ఎందుకు ఇంత భ్రమ? కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? భక్తి, జ్ఞానము, వైరాగ్యము. ఆ భక్తి, జ్ఞాన, వైరాగ్యం ద్వారా మనము మన లోపల మార్పు తెచ్చుకోవాలి. అంటే వైరాగ్య స్థాయికి వచ్చాము అంటే మార్పు వచ్చేసినట్టే అయిపోయింది. తర్వాత తరించడము, ముక్తి సాధించడము. అదే మనం భాగవతం అని నిన్న చెప్పుకున్నాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. కృష్ణుడు పూర్తి భగవంతుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు తన సంపూర్ణ స్వరూపంతో ఈ ప్రపంచంలోకి మనందరికీ కనిపించాడు. ఎన్నోసార్లు తను భగవంతుడిని అన్నటువంటి సత్యాన్ని కూడా మనందరికీ తెలిపాడు. అయినప్పటికీ కూడా భగవంతుడిని మనం ఎవరము కూడా పూర్తి స్థాయి లోపల గుర్తించేటటువంటి స్థితిలో లేము. ఎందుకంటే మనం ఉన్నటువంటి స్థితి వీలైనంత వరకు కూడా మనకు అవసరాలు తీరుతున్నాయా లేదా,
మనకున్నటువంటి పనులు భగవంతుడు తీరుస్తున్నాడా లేదా, ఇంతవరకు ఆలోచననే కానీ అసలు భగవంతుడి స్వరూపాన్ని మనం చూడాలి అనేటటువంటి భావన చాలామందిలో ఉండకపోవడము. కానీ నిన్న మనం చెప్పుకున్నాము, కంస వధ వరకు, పూతన నుంచి మొదలెట్టి కంసుడి వధ వరకు భగవంతుడి లీలలు అని ఏవైతే చెప్పుకుంటున్నామో ఇవి మామూలు లీలలు కాదు. ఈ లీలలన్నీ కూడాను మనని ఎలా మారాలి అని చెప్పి చెప్పడం. పూతన కల్మషం ఉన్నటువంటి వ్యక్తి, బకాసురుడు మోసం చేసేటటువంటి వ్యక్తి, వ్యోముడు ఇలా వ్యోమాసురుడు అంటే మెజిషియను, ఇలాంటి వాళ్ళందరినీ బయట నువ్వు గుర్తించాలి. ఇటువంటి వాళ్ళని నువ్వు బయట గుర్తించాలి. వత్స అంటే నీ లోపల నీ స్నేహితుల్లాగానే చేరుతాడు, కానీ తర్వాత ఏమవుతుంది, నీ లోపలే పుల్లలు పెట్టుకుంటూ నిన్ను నీ వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకుని చివరికి కంస వధ దగ్గరికి వచ్చి పూర్తి అహంకారం వెళ్ళిపోయింది, ఇక నేను విముక్తి అయ్యాను అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అయితే ఇలాంటివి మళ్ళీ ఇంకా రిపీట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే భగవంతుడు అనేక కథల ద్వారా మళ్ళీ మనకు తత్వాన్ని తెలియజేశారు. క్లుప్తంగా చెప్పాలి అంటే కంసుడు వధ అయిపోయింది. కంసుడు వధ అయిపోగానే అది కొత్త ఇది అని చెప్పచ్చు, కొత్త ఉరవడి అని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు కూడా బాల్యము, లీలలు ఇవన్నీ చూపిస్తున్నటువంటి భగవానుడు ఇప్పుడు పూర్తి స్థాయి పరిణతి వచ్చినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. రాజనీతి, ధర్మరక్షణ, లోక సంగ్రహం అంటే లోకాన్ని కాపాడడం, వీటన్నిటికీ కూడా ఆయన ఏ విధంగా పూనుకున్నాడు అనేటటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటాం. కంసుడి సోదరులను చంపగానే ఆయనకి ఒక 8 మంది బ్రదర్స్ ఉంటారు, సోదరులు. వాళ్ళందరూ కూడా కోపంతో దాడి చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారనమాట. మనం సినిమాల్లో చూస్తాం కదా, అలాగా పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళందరినీ కూడా అత్యంత సులువుగా కూడా కృష్ణుడు బలరాముడు వాడిని సంహరిస్తారనమాట. సో ఇంకా ఏ ఒక్క వ్యక్తిని వదల్చారు, శత్రుశేషం అనేటటువంటిది అక్కడ ఉండకుండా. అయితే శత్రుశేషము ఇంకో రూపంలో వస్తుంది, కానీ దానికి శ్రీకృష్ణుడు భయపడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అవతార ఉద్దేశం ఏంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి శ్రీకృష్ణుడు అవతారం చెందడానికి ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అని? ఎవరికైనా? భూమి భారాన్ని, అధర్మం ఎక్కువైపోయింది, భూమి భారాన్ని తగ్గించడానికి, రాక్షసులను వీళ్ళని సంహరించడానికి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన. యుద్ధం జరిగి అంత ప్రాణ నష్టం జరిగితే గానీ అక్కడ అదంతా ఇదవ్వదు. అంటే ఏదైతే జనాలను తగ్గించడము అంత అది మొదటిది. అది కాక ఇంకొక భూమి భారమైతుందని భగవంతుడిని అడుగుతుంది కదా సార్. భూమి భారంగా ఉంది, చాలా భారం అవుతుంది, రాక్షసులు ఎక్కువైందంటే అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, అటు రాక్షసులను ఇటు దేవతలను యుద్ధం చేసి అట్లా సంహారం చేసి భూభారం తగ్గిస్తా అని చెప్పి అదే ధర్మ సంస్థాపన ఒకటి. రెండోది చెప్పండి ఎవరైనా. సార్ కొంతమందికి మోక్షాన్ని ఇవ్వడానికి సార్. కరెక్ట్. ఎవరు జవాబు చెప్పిన వారి పేరేంటి? శాలిని. బాగా చెప్పారు. అది కరెక్ట్. మోక్షం ఇవ్వడానికి కొన్ని జన్మలుగా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని జన్మలుగా యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి కూడా మోక్షమే వస్తుంది కదా సార్. స్వర్గం వస్తుంది వారికి స్వర్గం వస్తుంది, స్వర్గం వస్తుంది. ఆ రకంగా కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్తారు కదా. మంచి వాళ్ళకు మంచి చనిపోయిన వాళ్ళకి కూడా వారికి స్వర్గం వస్తుంది. దాన్ని వీర స్వర్గం అంటారు. అది వాళ్ళ మంచితనం వల్ల రాదు, వాళ్ళకి అదేమి అర్హత కాదు. కేవలం గోపికలకి అందరికి మోక్షం ఇచ్చారు కదండి. అదే కదా, గోపికలకి మొత్తం అందరికి మోక్షం వచ్చింది. ఇంకా మళ్ళీ అంటే ఇంకా మళ్ళీ వాళ్ళకి అవకాశం దొరకదు. వాళ్ళు ఎప్పటి నుంచో ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్. ఎన్నో యుగాలుగా భగవంతుడి యొక్క స్పర్శ కోసం ఎదురు చూస్తున్నారు. భగవంతుడు అనేటటువంటి అనుభవం కావాలి అని ఎదురు చూస్తున్నారు. రాసము కోసమై ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ అనేటటువంటి రాసలీలను జరిపి వారందరికీ కూడా మోక్షము అందించడం కూడా భగవంతుడి యొక్క తత్వములలో ముఖ్యమైనటువంటిది. ఈ విధంగా 2 తత్వాలని మనం తెలుసుకున్నాం. భగవంతుడి యొక్క ముఖ్య ఉద్దేశం అనేటటువంటి తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు ఇలా రాక్షసులందరూ చనిపోతున్నారు, ఇంకా కూడా వస్తూ ఉంటారు రాక్షసులు. ఎవరెవరిని ఎలా చంపాలో అలా చంపుతూ ఉంటారు. ఇక దేవకి వసుదేవుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళని విడిపించాడు. విడిపోగానే ఇంకా వాళ్ళ బంధనాలు తొలగిపోగానే ఇక వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళు కృష్ణుడిని ఇంకా పరమాత్మగానే చూడడము,
అప్పుడు వాళ్ళకి చెప్తాడు నన్ను కుమారుడుగా ప్రేమించండి చాలు అని చెప్పేసి చేస్తాడు. తర్వాత ఏమవుతుంది, యాదవులకు పట్టాభిషేకం చేసుకునే అవకాశం ఉండదన్నమాట. కంసుడు ఏం చేస్తాడంటే ఉగ్రసేనుడిని వీళ్ళ తాతను ఎవరినైతే ఉంటారో ఆయనని జైల్లో పెట్టేసి ఉంటాడు, పెట్టి తనే పరిపాలిస్తూ ఉంటాడు. సో అప్పుడు ఎవరో మ్యూట్లో పెట్టుకోలేదండి, ఎవరో మ్యూట్లో పెట్టుకోలేదు, వంట చేస్తూ వింటున్నట్టున్నారు. వంట చెయ్యండి కానీ మ్యూట్లో పెట్టుకోండి. సో ఉగ్రసేనుడు ఎవడైతే ఉంటారో ఆయనను మళ్ళీ ఈయన పట్టాభిషేకం చేస్తాడు. ఈ కృష్ణుడు వీళ్ళ ఫ్యామిలీ, యాదవుల ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో రకరకాల వంశాలు ఉన్నాయి. సాత్వత, భోజక, అంధక, తర్వాత ఈ కృష్ణుడిది వృష్ణి వంశము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ రకరకాల యాదవ వంశాలకు రాజ్యాన్ని పరిపాలించే అర్హత ఉండదన్నమాట. అందుకని చెప్పి వాళ్ళు రాజుగా ఒకరిని పెడతారు, బట్ వీళ్ళే పరిపాలిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు ఎలా అయితే ప్రెసిడెంట్ ఉండి ప్రైమ్ మినిస్టర్ పరిపాలిస్తూ ఉంటారో ఆ విధంగానమాట. సో కృష్ణుడు స్వయంగా రాజు కాకుండా ఉగ్రసేనుడికి పట్టాభిషేకం మళ్ళీ ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి, ఏంటి నేను అధికారాన్ని కోరుకుంటున్నామని కాదు, నీ రాజముద్ర కింద మేము పనిచేస్తున్నాము, ఇది ఎందుకు చేస్తున్నాము అంటే ధర్మ సంస్థాపన కోసము, నేను నిష్కామ యొక్క కర్మ ఇది అని చెప్పేసి తెలుసుకో అని చెప్పి. సరే ఇంకా అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సమయం లోపల నందుడు వస్తాడు. నందుడు కూడా ఏంటి జస్ట్ ఏదో కృష్ణుడిని మధురా నగరికి తీసుకురమ్మన్నాడు అక్రూరుడు, అందుకని చెప్పి తీసుకొద్దామని వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు షాకు. గోపబాలకులు, ఆ ఊర్లో ఉన్నటువంటి పాపం పల్లెటూరు వాళ్ళందరూ కూడా వస్తారు. కృష్ణ భగవానుడితో పాటుగా ఆ సిటీ చూద్దాం, టౌన్ పోదాం అని చెప్పేసి వస్తారు. వాళ్ళందరికీ కూడా షాక్ ఏంటంటే కృష్ణుడు ఇప్పుడు మళ్ళీ గోకులానికి రావడం లేదు. కృష్ణుడు అంటాడు నేను మధుర లోపల నాకు పని ఉంది, చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి, కాబట్టి నేను తర్వాత వస్తాను అని చెప్పేసి చెప్తారు. అంటే ఏంది, మన లోపల కూడా బాల్య దశ లోపల చిన్నప్పుడు ఏంటి మనసు ఏది కోరుకుంటే అదే చేయాలి అని అనిపించేది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అతను ఆ ప్రేమ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను తన బాధ్యతను విస్మరించలేదు. అంటే శ్రీకృష్ణుడిలో వస్తున్నటువంటి పరిణతే మన లోపల కూడా రావాలి. శ్రీకృష్ణుడు ఏదైతే పరిణతి చూపిస్తున్నాడో, శ్రీకృష్ణుడిలో ప్రత్యేకంగా రావడానికి అవకాశం లేదు, కానీ ఆయన ఏ పరిణతిని అయితే చూపిస్తున్నాడో అది మన లోపల కూడా రావాలి. మనము ఆ జ్ఞాన దశలోకి మనం అందరం కూడా ప్రవేశించాల్సినటువంటి అవకాశం ఉంది. సరే కృష్ణ బలరాములు ఇద్దరు, వీరిద్దరికీ కూడా వెంటనే ఆయన దేవకి వసుదేవులు వాళ్ళకి ఉపనయనం చేస్తారు. చేసిన తర్వాత వారిని ఇంకేం చేస్తారంటే ఒక గురువు దగ్గరికి పంపించాలి, కాబట్టి గురువు దగ్గరికి పంపిస్తారనమాట. గురువు దగ్గరికి పంపించగానే వీళ్ళు గురువు దగ్గరికి వెళ్తారు. ఉజ్జయినిలో మనం చెప్పుకున్నాము. వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మనం నారాయణీయంలో కొద్దిగా షార్ట్కట్గానే ఉంటుంది, ఇవన్నీ షార్ట్కట్లో చెప్పుకుని తర్వాత మళ్ళీ మనము చాలా వివరంగా చెప్పుకుందాం. సో వీళ్ళకి ఏంటంటే 64 రోజుల్లోనే 64 కళలు, 64 విద్యలు నేర్చుకోవడం అంటూ జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత గురువుగారు అంటారు అనమాట. ఆ గురువుగారిని అడుగుతారు, మీకు ఏం కావాలి గురుదక్షిణ అంటే, నాకు కావాల్సిన గురుదక్షిణ మీరు ఇవ్వలేరు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన 1 year బ్యాక్ ఇట్లా సముద్రంలోకి వెళ్ళి చనిపోయాడు, చనిపోతే ఆ కుమారుడు కావాలి అంటారు. ఆయన ఇప్పుడు చూస్తాడు, చూసి శ్రీకృష్ణుడు ఏమంటాడంటే సరే తీసుకొస్తానని వెళ్తాడు. వెళ్ళేసరికి ఆయన కుమారుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉండడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ రాక్షసుడు, పంచజనుడు అనేటటువంటి రాక్షసుడు తీసేసుకోవడం జరుగుతుంది, ఆయన తినేయడం జరుగుతుంది, శరీరం కూడా మిగలకుండా అయిపోతుంది. మరి ఏం చేయాలి? అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే డైరెక్ట్గా యమలోకంకి వెళ్ళిపోతాడు. వెళ్ళి యమధర్మరాజును పిలుస్తాడు. యమ అనగానే యమధర్మరాజు వస్తాడు. వచ్చి ఏంటి అంటాడు అంటే, నాకు 1 year బ్యాక్ మా గురుపుత్రుడు ఎలా ఉన్నాడో, శరీరం కూడా అదే, ఏజ్ కూడా అదే, ఏ రకమైనటువంటి మార్పు లేకుండా అదే శరీరంలో అదే వ్యక్తి నాకు కావాలి అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పి అప్పుడు ఆ గురుపుత్రుడిని తీసుకొచ్చి గురువు గారికి సమర్పించుకుంటాడు సాందీపమునికి. అంటే భగవంతుడు తలుచుకుంటే చేయలేనిది లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి మాత్రమే ఇక్కడ. ఎందుకంటే ఒక వ్యక్తికి మరణం అనేటటువంటిది లేదు, మనము అమరులము. దీనికి గురించి మా కాన్సెస్ లోపల ఎప్పుడూ ఒక కథ చెప్తూ ఉంటారు. ఈ డ్రాగన్ ఫ్లై అంటారు, ఏమంటారండి దాన్ని? డ్రాగన్ ఫ్లైని తెలుగు లోపల ఏమంటారు? కందిరీగన, తేనెటీగన ఏదో ఉంటుంది కదా. ఆ కందిరీగ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అంటే అది తూనీగ. సో అది 12,000 మైళ్ళు, 20,000 మైళ్ళు అలా వెళ్ళిపోతుంటే ఎలా వెళ్తున్నావు నువ్వు ఇంత దూరము? నువ్వు ఇప్పుడే పుట్టావు కదా, ఇంత దూరం నువ్వు ఎలా ట్రావెల్ చేయగలుగుతావు అంటే ఉంటాయి అనమాట. వీఆర్ ఎటర్నల్లీ లివింగ్ బీయింగ్స్. ఎప్పుడు కూడా మనము కలిసి, ఎప్పుడు కూడా మనము మరణం అనేటటువంటిది లేదు. కొన్ని కోట్ల జన్మల స్మృతులు నాకు ఉన్నాయి, కాబట్టి మనకు మరణం లేదు. మనం అనుభవిస్తున్నది ఏంటంటే ఈ శరీరం అనేటటువంటిది కేవలం ఒక సాధనం మాత్రమే. ఒక రైలు దిగి ఇంకో రైలు ఎక్కుతాం, ఒక రైలు దిగి ఆటో ఎక్కుతాం. ఆటో కొన్నిసార్లు మన జర్నీ చిన్నగా ఉంటుంది, ఒక 2 కిలోమీటర్లు. ఇప్పుడు మా ఇంటి నుంచి నేను ఉప్పల్ దాకా వెళ్ళాలి, 20 రూపాయల షేర్డ్ ఆటో లోపల వెళ్తాను, 20 రూపీస్. అక్కడి నుంచి నేను మెట్రో రైలు ఎక్కుతాను, మెట్రో రైలు 40 రూపీస్. సో మొత్తం నాకు ఎంత అయిందండి ఎక్స్పెన్సెస్?
రూ. 60. సో నాకు ఒకటేమో 5 నిమిషాల జర్నీ, ఇంకోటేమో 15 నిమిషాల జర్నీ. ఎందుకు మరి రెండు వేరు వేరు జర్నీలు ఎందుకు ఉన్నాయి అంటే ఒక్కొక్క జర్నీకి అంతే సమయం ఉంటుంది. అదేవిధంగా మనం శరీరం ధరించినప్పుడు ఎందుకు కొంతమంది 100 సంవత్సరాలు బతకలేదు, కొంతమంది ఎందుకు 50, అంటే వారికి ఎంత జర్నీ చేయాలని ఉందో అంత జర్నీ మాత్రమే చేస్తారు. లేదండి నేను ఆటో లోపల ఒక గంట సేపు వెళ్ళానంటే నువ్వు గంట సేపు వెళ్ళావు, కానీ ఇతను ఎక్కడికైతే ట్రావెల్ చేయాలో అక్కడికి 5 నిమిషాలు మాత్రమే ఆటో లోపల ట్రావెల్ చేయాలి. అర్థమైందా అండి ఈ విషయం? సారీ నేను చెప్పలేకపోతున్నానేమో. అర్థమవుతుందా నేనేమన్నాను? అర్థమైంది సార్, బాగా అర్థమైంది. ఇంకెవరికి అర్థం కాలేదా? మిగతా వాళ్ళందరూ వంటలు చేస్తున్నారా, భోజనాలు చేస్తున్నారా, లేదు సార్, అర్థమైంది. పిల్లల్ని తింటున్నారా, భర్తలని ముట్టికాయలు వేస్తున్నారా? ఏదో ఒకటి చేస్తుండాలి, 4 ఏదో ఒకటి చేయాలి. సో ప్రవచనమే వింటున్నాం సార్ అంటే అది అబద్ధం. సో లోకటారు సార్ మొట్టికారు ప్రవేశ్ ఇంకా ఎక్కువ సో ఆయన ఏమవుతుంది అంటే ఆ విధంగా మరి జర్నీ ఆటో లోపల మరి కొంతమందికి 10 నిమిషాల జర్నీనే ఉంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళాల్సినటువంటి గమ్యం ఏదైతే ఉందో ఆ గమ్యానికి వాళ్ళు 5 నిమిషాల ఆటో జర్నీ ఉంటుంది, 20 నిమిషాల రైలు జర్నీ ఉంది. లేదు మా ఇంటి నుంచి నేను డైరెక్ట్గా సికింద్రాబాద్ స్టేషన్కి ఆటో లోపల వెళ్ళాలనుకోండి, ఆటో లోపల వెళ్తే నాకు ₹170 అవుతుంది. సో కాబట్టి మనం అది ఆ ఆప్షన్ చూజ్ చేసుకుంటామా? హలో, ఆ ఆప్షన్ చూజ్ చేసుకుంటామా మనం, లేక ఇందాక చెప్పిన ఆప్షన్ బాగుందా? ఇందాకదా బాగుంది సార్, తక్కువ రేట్లో వెళ్తాం. వెరీ అదే గుడ్, జర్నీ వెరీ గుడ్. ఇప్పుడు నాతో పాటు 2-3 నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా నాతో పాటు ఆటోలో వచ్చారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళందరికీ ఆటో ఇప్పుడు ₹170 అంటే ముగ్గురు జర్నీ చేసామనుకోండి ₹55. షేర్ చేసుకుంటాం కదా సార్, తక్కువ అవుతుంది. ₹55 అవుతుంది. సో ఇప్పుడు ఎందులో వెళ్తాం? ₹55 దాంట్లో వెళ్తామా, లేకపోతే ₹60 పెట్టి మెట్రో రైల్లో వెళ్తామా? ఆటో ప్లస్ మెట్రో రైలా, అంటే ₹5 అంటే ఇక్కడ మనకి ఎంత సేవ్ అయింది? ₹5 సేవ్ అయింది. ₹5 ద్వారా ఎన్ని బిల్డింగ్లు కట్టచ్చు, ఎన్ని కట్టచ్చు, కానీ మనం ₹5 సేవ్ చేసుకుంటాం. సో ఇది ఎట్లా ఉంది అంటే ఒక ఓ బ్రదర్ వేరార్థవ్ అని అందులోపల ఒక ఇది ఉందన్నమాట. అందులోపల ఏంటంటే వీళ్ళు జైలు నుంచి విడుదలవుతారు. విడుదలైన తర్వాత వాళ్ళు అంటారు, ఒకడు 40 ఏళ్ళ వాడు, ఇంకోటి 42 ఏళ్ళ వాడు అనమాట. ఇంకొకటి ఏదో వయసు ఉంటుంది. అందులో ఈ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. 40 ఏళ్ళ వాడు, 42 ఏళ్ళ వాడు మాట్లాడుకుంటారు. అరే మనం ఇప్పుడు జైల్ని బ్రేక్ చేసి వచ్చాం కదా, మనం ఖైదీలము, ఒకవేళ కనుక మనం దొరికిపోయామనుకో, దొరికిపోతే వాళ్ళు మనకు 40 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తారా అని అంటాడు. అంటే అవును అంటాడు. అంటే అప్పుడు నా వయసు 80, నీ వయసు 82, ఐఎమ్ స్లైట్లీ బెటర్ అంటాడు అనమాట. అర్థమైందా? అర్థమైంది సార్. అంటే 2 years ఇలా గ్యాప్ ఉంది కదా. అదే, కానీ 80కి 82కి ఇంకా అక్కడ తేడా ఉంటుందా? ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేను 80 కాబట్టి నీకంటే స్లైట్లీ బెటర్ ఉంటాను అంటే జస్ట్ అది ఊరికే, అది అప్పటి వరకు ఉండాలి కదా సార్, అదేదో ఊహించుకోవడం అంతే. సో అంటే జై శ్రీకృష్ణ. సో 80, 82 అక్కడ పెద్ద తేడా ఉండదు. అదేవిధంగా ఇప్పుడు ఆటోలో రైలుకి పెద్ద తేడా లేదు, ₹5 తేడాకు వచ్చేసింది. అదేవిధంగా మనం ఏం చేస్తుంటామో, మనం చేసేటటువంటి జర్నీ భగవంతుడు ఎలా డిసైడ్ చేశాడు అనేటటువంటిది తెలియదు. కానీ భగవంతుడే కనుక తలుచుకుంటే తనకు కావాల్సినట్టుగా జర్నీని తీసుకొని వెళ్తాడు. ఈ పంచజోడు అనే రాక్షసుడిని ఇది చేసి ఆయన యొక్క ఎముకతోటి తను పాంచజన్యం అనేటటువంటి శంఖాన్ని తను తయారు చేసుకొని ఉండడము, గురుపుత్రుడేమో గురువు గారికి సాందీప ఋషికి అందించేసి ఇక సంతోషంగా ఈ శంఖాన్ని పూరించుకుంటూ దాని లోపల పిల్లలు కనుక ఎట్లా అయితే ఇవి వాయిస్తూ వెళ్తారో అలాగా వాయిస్తూ చక్కగా హ్యాపీగా మధురానగర్కి వచ్చేస్తారనమాట. మధురానగర్కి రాగానే ఇంక ఇక్కడ అన్ని కార్యాలు చక్కబెడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇదే సమయం లోపల ఏమవుతుందంటే ఈ జరాసంధుడు వీళ్ళందరూ కూడా చాలామంది రాక్షసులు వీళ్ళని ఇది చేస్తూ ఉంటారు అనమాట. ఏమంటారు, దండయాత్రలు అవి చేస్తూ ఉంటారు. సో అందుకోసమని నేను ఏం చేస్తానంటే ఇప్పుడప్పుడే నేను వ్రజానికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు, వ్రజభూమికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ముందు ఒకసారి అక్కడ ఉన్నటువంటి గోపికలకు వారికి అందరికీ రాసలీల తర్వాత భగవంతుడు మీతోటే ఉన్నాడు అని చెప్పేటటువంటి, అంటే ఇప్పటికే వాళ్ళు మెచ్యూర్డ్ స్టేట్ లోపల ఉన్నారు, అయినప్పటికీ కూడా వారికి తన యొక్క సందేశాన్ని అందించాలి అని చెప్పి అప్పుడు ఏమవుతుందంటే, సో వారందరూ తనని గుర్తుంచుకుంటున్నారు, భగవంతుడి యొక్క ధ్యానంలోనే వారందరూ కూడా ఉన్నారు అన్న సత్యాన్ని గుర్తించినప్పుడు భగవంతుడు నిన్ను విస్మరించడు. అయితే ఈ విషయానికి
ఇది భక్తి మార్గం కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఇలా ఉండదు. దేవుడు వేరు, మ్, మన జీవుడు వేరు అనేటటువంటి భావన ఉండదు. వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. వినిపిస్తుంది. పవర్ పోయిందా సార్? పవర్ పోయింది. మాది చెప్పే కదా, ఆ జనరేటర్ది దానివల్ల మధ్య మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, భగవంతుడు మరి అందుకోసం అని చెప్పేసి వారికి తన యొక్క సందేశాన్ని అందించాలి అని చెప్పేసి అప్పుడు ఉద్ధవుడికి చెప్తాడు అనమాట. ఉద్ధవుడు ఈయనకు చుట్టము, ఒక రకంగా పెదనాన్న అవుతాడు, ఇంకో రకంగా ఈయనకి కజిన్ కూడా అవుతాడు. ఈయన అన్ని డెసిషన్స్లో కూడా ఉద్ధవుడు ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితోనే తిరుగుతూ ఉంటారన్నమాట. సో ఆయన ఏం చేస్తారంటే ఉద్ధవుడితో చెప్తారనమాట. ఇంతకుముందు ఒకసారి అక్రూరుడు వెళ్ళినప్పుడు ఇలాగే గోపికలందరూ కూడా రకరకాల మాట్లాడారు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు ఈ అన్ని చోట్ల కూడా వీళ్ళ లోపల ఉన్నటువంటి అనన్య భక్తి ఏదైతే ఉన్నదో, అన్ని చోట్ల కూడా నన్ను చూడగలిగేటటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తిని గుర్తించాలి ఉద్ధవ అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఇంకా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతకుముందు అక్రూరుడు వచ్చి తీసుకెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ అక్రూరుడు వెనక్కి వచ్చాడా అని చెప్పి గోపబాలికలందరూ కూడా, గోపబాలికలు తర్వాత బాలకులు అందరూ కూడా వచ్చి చూస్తూ ఉంటారు. చూసిన తర్వాత ఏమవుతుంది, రథం వైపు అందరూ చుట్టుముట్టేస్తారు. చుట్టుముట్టేసిన తర్వాత అప్పుడు ఆయన చూసి వాళ్ళందరూ కూడా కొద్దిసేపటి వరకు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి, గొంతు గద్గదం అయిపోతూ ఉంటుంది. పూర్తి స్థాయిగా ఇతడు శ్రీకృష్ణుడు లాగానే ఉంటారు. జనరల్గా కూడా వీళ్ళందరూ ఒకే వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి ఒకే రకమైనటువంటి వేషభాషలు ఏవైతే ఉంటాయో భాషా భూష అంటారు. అంటే మనం మాట్లాడే మాటలు కానీ మనం వేసుకునేటటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటివిగా ఉంటాయి. కాబట్టి వారందరూ కూడా ఉద్ధవుడి లోపల శ్రీకృష్ణ భగవానుని చూడడం అనేది జరుగుతుందన్నమాట. జరిగి వారందరికీ ఈయన అక్రూరుడు కాదు, ఉద్ధవుడే అని చెప్పేసి తెలిసి, ఎందుకంటే వాళ్ళు అతను యాదవుడే. సో కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఏమవుతుందంటే, వాళ్ళందరూ అతను ఎంత మంచివాడో తెలుస్తారు. తెలిసి కొద్దిసేపు వాళ్ళకు గొంతు గద్గదమవుతుంది, మాట్లాడాలనుకుంటారు కానీ వాళ్ళ భావాలను ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉంటారు అన్నమాట. చివరికి వాళ్ళు చెప్తారన్నమాట, వచ్చాడా శ్రీకృష్ణ భగవానుడు, మళ్ళీ ఇప్పుడు నిన్ను పంపించాడా? ఇంతకుముందు ఇలాగే అక్రూరుడు వచ్చాడు, ఇప్పుడేమో నువ్వు వచ్చావు, ఎక్కడున్నాడు? మమ్మల్ని రక్షించాలి, ఆయన లేకుండా మేము ఏమీ లేదు. మేము చేస్తున్నటువంటి ప్రతి పని లోపల కూడా మాకు శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు. రాసలీల అయిపోయిన తర్వాత భగవంతుడి యొక్క ఒకసారి అనుభవం ఏదైతే దొరికిందో, ఆ అనుభవం తర్వాత భగవంతుడిని మళ్ళీ 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 మనం తలుచుకుంటాము. మృదు మధురమైనటువంటి గానం చేస్తుండేవాడు. అత్యంత మనోహరమైనటువంటి రూపం ఉండేటటువంటిది. ఆ రోజు మాకు ఇంకా జ్ఞాపకము, ఆయన మా అందరితోటి ఉన్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి శరీరం పైన ఉన్నటువంటి స్వేద బిందువులు చిన్న చిన్న ముత్యాలలాగా, ఆని ముత్యాలలాగా మెరుస్తున్నటువంటి సంఘటనలు కూడా మాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆ సుందర శరీరం ఏదైతే ఉన్నదో, మాట వినపట్టం లేదు సార్. అందరికి అలాగే ఉందండి. హలో, వినబడలేదు సార్, మాట వినబడలేదు. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుందా? గూగుల్ మీట్ లో నన్ను పెట్టండి సార్. వినిపిస్తుందా? ఇందాక పవర్ పోయింది కదా, ఇప్పుడు వచ్చి ఉంటుంది. ఇప్పుడు వచ్చింది. వినిపిస్తుందా? మీ గొంతు మాకు వినిపిస్తుంది, మీ గొంతు నాకు వినిపిస్తుంది. వినిపిస్తుందా? అప్పుడప్పుడు సిగ్నల్ ఉండలేదు. వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే. సో కాబట్టి ఆయన సుందర రూపం మాకు మాటి మాటికి గుర్తొస్తుంది. ఆయన రాసలీల ద్వారా భగవంతుడు అనుభవాన్ని ఏదైతే అందించాడో అదంతా కూడా మాకు గుర్తొస్తుంది. కాకపోతే ఆయన మమ్మల్ని మర్చిపోయినట్టుగా ఉన్నాడు. మేము ఇంట్లోపల ఏ పనులు చేసుకున్నా సరే ప్రతి పని లోపల కూడా ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క చేతలు ఇవన్నీ కూడా మాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఇదే సమయం లోపల మళ్ళీ కరెక్ట్ అయిందా?
టాస్క్ పెట్టి కానీ ఇది వస్తుందా బ్యాగ్ వస్తుందా సర్దుకున్నారో లేదా సార్? వస్తుందా పెట్టకుండా వస్తుందా హలో హలో వస్తుందా వస్తుందా వస్తున్నారు సార్. వస్తుంది సార్, వస్తుంది సార్. సార్ ఎన్నింటికి సార్ మీ ట్రైన్? ఇంకా చాలా టైం ఉంది. సో కాబట్టి ఆయన ఆ భగవానుడు మాకు బాగా గుర్తుకు వస్తున్నాడు. మేము ఇంట్లో పనులు చేసినా కూడా ఆయననే గుర్తుకొస్తున్నాడు. మేము స్వప్నంలో ఉంటే కూడా ఆయననే గుర్తుకొస్తున్నాడు. సో ఇలాగ సమస్తం లోపల శ్రీకృష్ణ భగవానుడే ఉన్నాడు. కాకపోతే ఆయన తన పనులలో పడి మమ్మల్ని మర్చిపోయాడు అంటే మాకు చాలా బాధేస్తుంది. అంటే లేదు పనులలో పడి మిమ్మల్ని మర్చిపోవడం అనేటటువంటిది అసంభవము. శ్రీకృష్ణుడికి అందరూ కూడా ఇష్టము అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే రాధాదేవిని కూడా గుర్తించినట్టుగా చెప్తారు. అయితే రాధాదేవి మనకు ఒరిజినల్ భాగవతంలో లేదు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఇక్కడ మాత్రము నారాయణీయం లోపల ఆయన చెప్తాడు రాధాదేవితో తనకు జరిగినటువంటి సంఘటనలు, వారిద్దరి మధ్య జరిగినటువంటి డిస్కషన్స్ ఇవన్నీ గుర్తుకొచ్చి, ఇగో నేను ఇలా మాట్లాడాను కదా, మా రాధ కూడా ఇట్లాగే మాట్లాడుతుంది అని చెప్పేసి, నువ్వు మౌనంగా ఉన్నావా ఉద్ధవా, ఇగో మా రాధ కూడా ఇలాగే మౌనంగా ఉండేది, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే రాధాదేవి కూడా చాలా సంతోషపడుతుంది అన్నమాట. వారందరి లోపల భక్తి చూస్తూ ఉంటాడు. సో నేను ఎట్టి పరిస్థితుల లోపల గోకులానికి వస్తాను, ఇప్పుడు కేవలము నాకున్నటువంటి పనులు, నేను చేయవలసినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వియోగం లోపల నేను లేను అనేటటువంటి బాధ మీకు ఎక్కువ కలుగుతుంది, జ్ఞాపకం ఎక్కువ వస్తుంది. ఎదురుగా ఉన్నప్పుడు ఎక్కువ జ్ఞాపకం వచ్చేటటువంటి అవకాశం లేదు, కానీ వియోగం లోపల మనకు ఎక్కువగా బాధ వచ్చే కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు కలగకండి. మీ అందరికీ కూడా అతి త్వర లోపల బ్రహ్మానందము జరిగేటటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి మీరు అస్సలు బెంగపడవద్దు. సంయోగము వియోగము అనేటటువంటివి సమానంగా చూసినప్పుడు మాత్రమే మన లోపల మార్పు వచ్చినట్టు, మన లోపల పరిణతి వచ్చినట్టు. సార్ మళ్ళీ కట్ అవుతుంది. గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యారా? లేదు, ఇది అయిపోతుందిలేండి. ఇంకా ఈ కరెంటు ఇంకా పోకపోవచ్చు, ఎందుకంటే కరెంటు పోయి వచ్చింది. టెలిగ్రామ్ లో ప్రాబ్లం కాదండి, నా ప్రాబ్లం, ఇది నా ప్రాబ్లం. మా ఇంట్లో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం. వినిపిస్తోందా 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 హలో, మ్యూట్ లో ఉన్నారు గురువు గారు. వినిపిస్తోందా? వినిపించట్లేదా? స్ట్రక్ అయిందంటే స్పీకర్ ఆన్ చేయలేదు. మీ మాటలు మాత్రం అన్నీ నాకు వినిపిస్తున్నాయి. మీ మాటలు మాత్రం అన్నీ వినిపిస్తున్నాయి నాకు. వినిపిస్తుందా? ఈరోజు పూర్తిగా నా వైపే ప్రాబ్లం ఉండడం జరుగుతోంది. మంచిగా సరే, వీడియో లేకున్నా సరే సార్, ఆడియో వస్తుంది. సరే. కాబట్టి నా గురించి వారు నా వియోగంలో ఎక్కువ తలుచుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇక భయపడకూడదు. బ్రహ్మానందము ప్రాప్తిస్తుంది. ఇంకా దాని గురించి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. మీలో ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో ఇది ఏ శాస్త్రాలకు కూడా అందనటువంటిది. ఇప్పుడు ఈ విషయాన్ని మనం కొద్దిగా బాగా తెలుసుకోవాలి. శాస్త్రాలకు అందనటువంటిది అనగానే ఏంటి మీనింగు? మనకు తెలిసినటువంటి శాస్త్రం ఏంటి? వేదము, తర్వాత వచ్చినటువంటి పురాణాలు. ఇందులోపల భక్తి అనేటటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత లేదు, ఎందుకంటే కర్మకాండలకు జ్ఞానకాండలకు మాత్రమే ప్రాధాన్యత ఉన్నాయి. భక్తి అనే దానికి ప్రాధాన్యత లేకపోవడం, కాబట్టి మన శాస్త్ర ప్రమాణాలకు భక్తి అనేటటువంటిది అందేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ పరమ భక్తులైనటువంటి ఈ గోపికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనము ఎంత పాదాభివందనం చేసినా కూడా తక్కువనే. ఎందుకంటే భక్తి మార్గము అనగానే ముందుగా మనకు జ్ఞాపకం వచ్చేది గోపికలే. కాబట్టి ఆ గోపికలకు మించి ఇక మనకు ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. భక్తి మార్గంలో గోపికలకు తప్ప మనకు ఏ విధంగానూ కూడా వేరే మార్గము మనకు కనిపించదు అని చెప్పేసి ఈయన అంటున్నారు అన్నమాట. ఇన్ని రకాల పనులు చేసేటటువంటి మహానుభావ, నా రోగాన్ని ఎందుకు తగ్గించలేకపోతున్నావు? నా లోపల భక్తి తక్కువైందా? నారాయణ భట్టాద్రి బాధపడుతున్నారు. ఆయన భగవంతుడు నీళ్ళలో తలుచుకుంటుంటే ఆయనకు మరింత బాధేస్తుంది. భగవంతుడు ఇంత శక్తివంతుడు అయినప్పుడు తన గురువుగారి కుమారుడిని బతికించి కూడా తీసుకురాగలిగాడు. మరి అటువంటప్పుడు
తనకు ఎందుకు మంచి జరగడం లేదు అనేటటువంటి బాధ ఆయన లోపల ఉంది. సరే, మొత్తం మీద ఉద్ధవుడు సంతోషంగా వాళ్ళందరి సందేశాన్ని కూడా తీసుకుని కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తాడు. ఇక కృష్ణుడేమో జరాసంధుడితో జరుగుతున్నటువంటి యుద్ధాలలో కంటిన్యూస్గా బిజీగానే ఉంటాడు పాపం ఆయన. మనము మహాభారతంలో కూడా వనపర్వం ప్రారంభమైనప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ఆయన చెప్తాడు, నా మీద అనేక యుద్ధాలు జరిగాయి, అందువల్ల జూదం టైం లోపల నేను రాలేకపోయాను అని. ఇండైరెక్ట్గా కూడా ఏంటంటే జూదం టైం లోపల నన్ను పిలవలేదు, నన్ను పిలిస్తే అసలు జూదం జరగనిచ్చేవాడిని కాదు అని కూడా చెప్పడము అని చెప్పి మనం వ్యాస భారతం లోపల తెలుసుకున్నాము. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు భాగవతం, ఇందులోపల ఏమవుతుందంటే కంసుడికి 2 భార్యలు ఉన్నారు. అందులోపల అస్థి ప్రాప్తి అని చెప్పి, జరాసంధుడేమో వాళ్ళ తండ్రి అన్నమాట. సో ఎప్పుడైతే అల్లుడు చనిపోయాడో వీళ్ళిద్దరు ఆడవాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్నగారికి కంప్లైంట్ చేస్తారు, శ్రీకృష్ణుడు వచ్చేసి ఇట్లా చంపేశాడు, చుట్టమని కూడా చూడలేదు అని చెప్పి. దాంతో ఏంటంటే ఆయన ముందు బోలెడంత మంది 24 లక్షల మందిని తీసుకొని వస్తాడు. వచ్చేసి శ్రీకృష్ణుడి పైన దండయాత్ర చేస్తాడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఇతన్ని చంపకుండా ఆ సైన్యాన్ని చాలామందిని చంపేస్తూ ఉంటాడు. ఎందుకంటే ముందు తనకు ఉన్నటువంటి పర్పస్ ఏంటి అంటే భూమిపైన భారాన్ని తగ్గించాలి. కాబట్టి ఈ అనేక మందిని సంహరించడం అనేటటువంటిది శ్రీకృష్ణుడు చేయడం జరుగుతుంది. దాంతో ఏమవుతుంది, జరాసంధుడిని వదిలేసిన ప్రతిసారి కూడా వాడు వెళ్ళి మళ్ళీ కొంతమంది చెడ్డవాళ్ళని, నీకు శ్రీకృష్ణుడు ఇష్టమా ఇష్టం లేదా, మనం గుంపుగా తయారవుదాం ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అని ఏదో ఉంది కదా. సో కాబట్టి మనం ఏంటంటే అలా కలుపుకుంటూ వెళ్ళిపోయి వీళ్ళ మీద వాళ్ళ మీద, నీకు తెలుసా ఏమైందో, దానింటి ఇట్లయింది దీనింటి అట్లయిందని మనం ఎలా అయితే చెప్పుకుంటామో, ఇతర ఏంటంటే డైరెక్ట్గా శ్రీకృష్ణుడు అంటే ఎవరెవరికైతే పడదో వాళ్ళందరినీ కలుపుకొని రావడము, శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ చనిపోయేలాగా, మళ్ళీ జరాసంధుడిని మళ్ళీ వాపస్ వెళ్ళేదాకా బలరాముడు కొట్టేవాడు. ఇక దాంతో ఏమవుతుందంటే పదే పదే దండయాత్రల 16-17 సార్లు దండయాత్రలు చేస్తారు. ప్రతిసారి కూడా జరాసంధుడు ఓడిపోవడం అంటూ జరుగుతుంది. జరగగానే ఏమవుతుంది, జరాసంధుడు ప్రతిసారి ఆవేశంతో అలా 4 కోట్ల మందిని చంపేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు, 4 కోట్ల మందిని. కానీ జరాసంధుడిని మాత్రం ప్రతిసారి వదులుతారు. 2 కారణాలు. ఒకటి ఏంటంటే జరాసంధుడిని కనుక చంపేసి ఉంటే మొదట్లోనే ఇంతమంది చెడ్డవాళ్ళని చంపేటటువంటి అవకాశం వచ్చేది కాదు, మొదటిది. రెండవది ఏంటంటే జరాసంధుడి మరణము తన చేతిలో ఉన్నటువంటిది కాదు, అది భీముడి చేతిలో ఉన్నటువంటిది, అది రెండవది. సో ఈ సమయంలోనే యవన దేశానికి చెందినటువంటి కాలయవనుడు అంటే తుర్కోడు అన్నమాట. బేసికల్లీ వీళ్ళని తుర్కోళ్ళని, అప్పట్లోనే తుర్క జాతికి సంబంధించిన కొంతమంది ఎవరైతే చెడు మార్గంలో వెళ్ళేటటువంటి కొంతమంది ఉన్నారో ఈ కాలయవనులు అనేటటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళందరూ ఏంటంటే ఈయన జరాసంధుని చూసుకొని శ్రీకృష్ణుడి పైన దండయాత్ర చేయడానికి వస్తారన్నమాట. రాగానే శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు కాలయవనుడు వస్తాడు అని చెప్పేసి తెలుసు తనకు. అయితే శ్రీకృష్ణుడు ఏం ఆలోచిస్తాడంటే, ఇదంతా ఎందుకు, ఈ మాటకి ఈ దండయాత్రలు ఇవన్నీ నాకు అవసరం, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇవన్నీ అవసరం కాదు కదా. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క రాజనీతి తత్వాన్ని మనం ఇక్కడ గుర్తిస్తున్నాం. ఒక కొత్త యాంగిల్ని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఆవిష్కరిస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ జనాలందరినీ కూడా వేరే చోటికి తీసుకెళ్తే బాగుంటుంది. అప్పుడు ద్వారకాకు తీసుకెళ్ళి 7 మైళ్ళు నువ్వు నాకు ప్లేస్ కావాలి, నీళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపో అంటాడు. అప్పుడు వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. సముద్రుడు తన నీటిని అంతా కూడా వెనక్కి తీసుకెళ్తాడు. తెరవగానే అప్పుడు అక్కడికి విశ్వకర్మ వీళ్ళందరితో అద్భుతమైనటువంటి నగరాన్ని కట్టివ్వాలి. అందరికీ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్, 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్, 10 ఫ్లోర్స్, 13 ఫ్లోర్స్, 16 ఫ్లోర్స్, గేటెడ్ కమ్యూనిటీస్ కావాల్సిన గేటెడ్ కమ్యూనిటీస్, అన్ని రకాల భవనాలు అన్నీ అక్కడ ఉన్న జనాలందరికీ చెప్తారు. మీరు ఇక్కడ కన్ను మూసుకుంటే డైరెక్ట్గా అక్కడ తేలుతారు. సో కాబట్టి డైరెక్ట్గా అందరూ ద్వారకా నగరానికి వెళ్ళిపోండి. ఇప్పుడు మనకు మధురా నుంచి ద్వారకా వైపుకి వెళ్ళడం అన్నమాట. ద్వారకా, ద్వారము, మోక్ష ద్వారము అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ శరీరముల యొక్క కలయిక, ద్వారముల యొక్క కలయిక. నవద్వారే పురే దేహి అంటాడు. మనము 9 ద్వారాలతోని తయారైనటువంటి దేహంలో ఉన్నటువంటి వారము. సో కాబట్టి ఆ ద్వారక అనేటటువంటి ప్రదేశానికి ముందు అందరినీ తీసుకెళ్ళి అక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి హైలీ ప్లాన్డ్ సిటీ. అది ఈ రోజుకు కూడా ద్వారకా సిటీని, సముద్రంలో ఉన్నదాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు చూస్తున్నారు. ఇంకా కూడా ఎన్నో పరిశోధనలు జరుపుతున్నారు. కొన్నిసార్లు అక్కడ చూసినట్లయితే కొన్ని వస్తువులు 7500 సంవత్సరాల కిందవని, కొన్నిసార్లు చూస్తే 12500 సంవత్సరాలని, మళ్ళీ అన్ని సంవత్సరాలు అయింది అంటే వాళ్ళ సైన్స్ అంతా తప్పైపోతుందని, లేదు నీళ్ళల్లో ఉన్న వాటికి కార్బన్ డేటింగ్ సిస్టమ్ పనికిరాదని ఏదో రకమైనటువంటి మాటలు చెప్పి మొత్తం మీద మనకు శ్రీకృష్ణుని 5128 సంవత్సరాలకు ఫిక్స్ చేసేసారు అంతే. సో కాబట్టి ఈ అత్యద్భుతమైనటువంటి నగరం సముద్రుడికి కూడా సంతోషమే. శ్రీకృష్ణుడు లాంటి భగవంతుడు వచ్చి తన దగ్గర ఉంటాడు అంటే లాభం ఏంటి? సో కంసుడు
ఎప్పుడైతే మరణించాడో అప్పుడు మన అంతర్గత శత్రువు చనిపోయాడు. ఇప్పుడు ఒకసారి మనం పలకని కనుక క్లీన్ చేసుకుంటే అందులో కూడా మంచి మాటలు రాయాలి. అదే ధర్మనిష్ట, జ్ఞాన స్థాపన, లోకానికి సేవ, ఇవన్నీ కూడా మనకు భాగవతంలో తెలుసుకుంటున్నాము. అహంకారం నశిస్తే అయిపోయిందా? లాస్ట్ స్టేజ్ అదేనా? కాదు. అహంకారం నశించడం అనేటటువంటిది కేవలము ప్రారంభ దశ మాత్రమే. సో కాబట్టి కంసుడి వధ జరిగింది అంటే నీ లోపల ఉన్నటువంటి అహంకారము పూర్తిగా వెళ్ళిపోయింది. కంసుడు సోదరులు చనిపోయారు, దేవకి వసుదేవుల యొక్క విముక్తి జరిగింది, ఉగ్రసేనుడి పట్టాభిషేకం జరిగింది, నందగోపులందరినీ కూడా మనకు వెనక్కి పంపించడం జరుగుతుంది. సాందీపుడి దగ్గర ఆశ్రమ విద్య చేసుకున్నాడు, ఒడుగు అయిపోయిన తర్వాత మళ్ళీ గురుపుత్రుడిని వెనక్కి తీసుకురావడం, యమధర్మరాజుతో పోరాడి అది జరిగింది. జరాసంధుడితోటి అనేక యుద్ధాలని జరగడము. ఇక మిగిలింది ఏంటంటే కాలయవనుడు. ఎవడి కాలయవనుడు? ఎవరికైనా జ్ఞాపకం ఉందా కాలయవనుడిది? మా హైదరాబాద్తో సంబంధం ఉంది, ఎవరైనా చెప్పగలరా? కాలేయంలో పర్షియా దేశానికి సంబంధించిన వాడా సార్? కరెక్టే, కానీ మా హైదరాబాద్తోని ఆయన కథకు ఒక సంబంధం ఉంది, ఎవరైనా చెప్పగలరా? సరే సరే పోన్లేండి, చెప్పుకుందాం. సరే, అప్పుడు ఏమవుతుందంటే ఇక్ష్వాకు వంశంలో లోపల ముచికుందుడు అని చెప్పేసి, అంటే సూర్యవంశం లోపల ఉన్నటువంటి ఒక ఆయన ఆ రోజుల్లో మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాము, దేవతలకి రాక్షసులకు గొడవ అయినటువంటి ప్రతిసారి కూడా మన సూర్యవంశపు రాజులు వెళ్ళేవారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. చంద్రవంశపు రాజులు కూడా వెళ్ళారు కొత్త లోపల. సో సూర్యవంశపు రాజుల లోపల ముచికుందుడు అత్యద్భుతమైనటువంటి యుద్ధం చేసి దేవతలను గెలిపిస్తాడనమాట. వాళ్ళు అడుగుతారు, నీకు ఏం కావాలి అంటే, నాకు మంచి నిద్ర కావాలి, నాకు బాగా అలసిపోయాను యుద్ధం చేసి, ఎప్పుడైతే నన్ను ఎవరైనా యుద్ధం డిస్టర్బ్ చేస్తే వాళ్ళు భస్మం అయిపోవాలి అని చెప్పేసి చెప్తాడు ఈ ముచికుందుడు. సరే, కాలయవనుడు ఎవరైతే ఉన్నాడో ఈ కాలయవనుడు ఏం చేస్తాడు, జరాసంధుడి యొక్క అండ చూసుకొని, జరాసంధుడు అంటాడు అనమాట, చూడు శ్రీకృష్ణుడు ఇలా చేసి, శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, వాడిని కాలయవనుని చూసి భయపడినట్టుగా పారిపోతాడు. అమ్మో వద్దు కొట్టకు అనుకుంటూ భయపడి పారిపోతుంటాడు అనమాట. కాలయవనుడేమో ఇంకా వెంట పడిపోతూ ఉంటాడు. ఎంత వెంట పడితే అంత పరిగెత్తుకుంటూ వెళ్ళి మా హైదరాబాద్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ముచికుందుడు తపస్సు చేసినటువంటి ప్రాంతానికి వస్తారనమాట. రాగానే అక్కడ ముచికుందుడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు గుహ లోపల, ఎక్కడ, వికారాబాద్ కొండల దగ్గర. అక్కడ ఏమవుతుంది, ఆయన పడుకొని ఉండగానే అప్పుడు అందులోకి ఈయన ప్రవేశించగానే అక్కడ ముచికుందుడు పడుకొని ఉంటాడు. కాలయవనుడు ఏం చేస్తాడు, శ్రీకృష్ణుడే వేషం మార్చుకొని పడుకున్నాడు అని చెప్పి ఒక్క తన్నుడు అంటాడు అతన్ని. తనగానే అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఇతను పూర్తిగా భస్మం చెందేస్తాడు. సో ఆ విధంగా ఏమవుతుందంటే కాలయవనుడి యొక్క అంతం అయిపోతుంది. అప్పుడు ముచికుందుడు లేచి ఎదురుగా చూసేసరికి అయిపోయింది. శ్రీకృష్ణుడిని తప్ప మరెవరిని చూడను అనుకున్నాడు ఆయన. మోక్షం తప్ప నాకేది కావాలి అని అనుకోలేదు ఆయన పాపం. అటువంటిది మోక్ష స్వరూపం వస్తుంది. ఏం కావాలి మోక్షం అంటే, మోక్ష స్వరూపము నువ్వు ఇక్కడ ముచికుంద అనేటటువంటి నది, మూసి అనేటటువంటి నది ఏదైతే హైదరాబాద్లో ఉందో ఆ మూసి నది పేరు ముచికుంద నది. సో ఆ ముచికుంద నదిగా అతను మారుతాడు, మోక్ష మార్గం లోపల వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ విధంగా ముచికుందుని మొత్తం మీద అతను ఉద్ధరించిన తర్వాత అక్కడితో ఊరుకోడు, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాలయవనలో వెంటున్న మిగతా తుర్కాలందరినీ కూడా సంహరిస్తాడు. సో ఈ విధంగా ఏంటంటే, అటు కాలయవనుడు ద్వారా వచ్చినటువంటి సైన్యము, ఇటు జరాసంధుడు 17 సార్లు దండయాత్ర చేస్తే ఆ జరాసంధుడికి 4 కోట్ల మంది సుమారుని వాళ్ళని చంపేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, ద్వారకకు వచ్చేస్తాడు అనమాట. మళ్ళీ జరాసంధుడు ఏం చేస్తాడు, ద్వారకకి వెళ్తుంటే ఆగు పారిపోతున్నావు నువ్వు అంటే, అప్పుడు వానికి ఇంకే లాభం లేదు, ఒక్కసారి వాడిని గుర్తు తెప్పిద్దామని చెప్పి జరాసంధుడికి వాడికి కూడా భయపడినట్టుగా గుర్తు తెప్పిద్దాము, నువ్వంటే నేను భయపడుతున్నాను అని చెప్పి పారిపోయి చివరికి ద్వారకాకి వెళ్ళిపోతాడు. అప్పుడు జరాసంధుడు సంతోషంగా శ్రీకృష్ణుని ఓడగొట్టానులే, చాలా మంది రాజులను ఓడగొట్టినట్టుగానే శ్రీకృష్ణుని కూడా ఓడగొట్టానని చెప్పి విజయ గర్వంతో వెళ్ళిపోతాడు. ఇటువంటి మహిమలు చేస్తున్నటువంటి ఓ గురువాయూరులో ఉన్నటువంటి మహానుభావ, ఎందుకయ్యా నన్ను కరుణించవు అని. ఇక్కడ కరుణించవు అంటే ఆరోగ్యం కాదు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు నారాయణ భట్టాద్రి ఆరోగ్యాన్ని కోరుకోవడము అనేటటువంటి విషయాన్ని మనము చూసాము. కానీ ఇప్పుడు చూసినట్లయితే నన్ను కరుణ, రక్షణ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అంటే మాటలలో కొంత మార్పు వస్తుంది. అంటే ఒక వ్యక్తి లోపల, ప్రవర్తన లోపల, భక్తి లోపల, చిత్తశుద్ధి లోపల మార్పులు వస్తున్నాయి. 100వ దశకం బయటకు వెళ్తున్నా కొద్దీ భగవంతుడి యొక్క పూర్తి స్వరూపం అర్థమవుతుంది. ఎందువల్ల భాగవతం కూడా భగవంతుడి పైన భక్తిని పెంచే, భగవంతుడి లీలలను తలుచుకునే,
ఆయన ఎన్నో పురాణాలు ఉన్నాయి, 180 పురాణాలు ఉన్నాయి. మరి నారాయణ భట్టాద్రి కేవలం భాగవతాన్ని ఎందుకు ఆయన ఎన్నుకున్నారు, ఎందుకు ఆయన చూజ్ చేశారు? ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి లీలలు అద్భుతము. అదిగాక ఆ రోజుల్లో దొరుకుతున్నటువంటి కొంత కల్మషం కానటువంటి పుస్తకము సుమారుగా 500 సంవత్సరాల కింద, 1550 1560 అంటే 500-600 సంవత్సరాల కిందటి కథ. అప్పట్లోపల ఆయన ఏంటి, ఎట్టి పరిస్థితుల లోపల భగవంతుని నేను చూడాలి అంటే భాగవతమే నాకు ముఖ్యము అని చెప్పి తెలుసుకోగలిగారు. స్వతహాగా ఋగ్వేది కాబట్టి మంచి పట్టున్నటువంటి వాడు. అటువంటి ఆయన భగవంతుడి పైన ఈ దశకాలు రాస్తూ ఆయన ఎంతో ఆనందం పొందుతూ మనసు లోపల భగవంతుడు దర్శనం ఆయనకు అవుతుంది. మనం కూడా చదువుతాం, 100 సార్లు చదువుతాం, కానీ భగవంతుడు కనిపించడు, గొంతు మాత్రం బాగా నొప్పెడుతుంది. సో అట్లా కాకుండా భగవంతుడిని తలుచుకుంటూ ఆయన లీలలను తలుచుకుంటూ మన మనస్సుని ఏకాగ్రంగా నిలపడం, మనస్సుని శుద్ధి చేయడము అనేటటువంటిది ముఖ్యము. ఇటువంటి విషయం గొప్పది. మరి జరాసంధుడు ఎవరైతే ఉన్నాడో చాలా సంతోషం. జరాసంధుడు చేస్తున్నటువంటి పనులకు శ్రీకృష్ణ భగవానుడు సంతోషిస్తూ ఉంటాడు. నాకు తెలుసులే, నీ ఫ్యామిలీ స్టోరీ తెలుసు నాకు. అందరికీ జరాసంధుడి స్టోరీ క్లుప్తంగా తెలుసు కదా. మనము జరాసంధుడిది మనం అందులోపల బాగా తెలుసుకున్నాము. క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఆయన బృహద్రథుడు అనేటటువంటి రాజు యొక్క కుమారుడు. ఇది మనకు నారాయణీయంలో పెద్దగా డిక్లేర్ చేయలేదు. మహర్షి ఫలం ఇస్తే ఆ ఫలాన్ని కాస్త ఆయన 2 ముక్కలు చేసి 2 భార్యలకు ఇస్తే వాళ్ళిద్దరూ తినేసరికి 2 ముక్కలుగా పెడతారు పిల్లడు, మృత శిశువు. ఇల్లు తీసేసి పడేస్తారు, బయట వాడేస్తారు. బయట వాడేసరికి ఒక రాక్షసి జరా అని చెప్పి ఈయన జరాసంధుడి దగ్గర పనిచేస్తూ ఉంటుంది అనమాట. జరాసంధుడు కాదు, బృహద్రథుడి దగ్గర పనిచేస్తూ ఉంటుంది. ఆవిడేం చేస్తుందంటే 2 ముక్కల్ని కలిపేసరికి అవి అతుక్కుపోతాయి. సో జరా అనేటటువంటి రాక్షసి వల్ల సంధి చేయబడ్డాడు కాబట్టి జరాసంధుడు. చిన్నప్పటి నుంచి మామూలుగానే కృష్ణుడు అంటే కోపము, కృష్ణుడి యొక్క చరిత్ర అంటే కూడా కోపం ఆయనకి. ఇది కాక ఏంటంటే కంసుడిని చంపడం వల్ల, అంటే తన యొక్క అల్లుడు చనిపోవడం వల్ల మరింత ఆగ్రహము. ఇది కాక చాలాసార్లు ఓడిపోవడము, చివరిసారి మాత్రం గెలుస్తాడు. అయితే ఏంటి, జరాసంధుడు అంటే ఎవరు ముందు ఒకసారి ఆలోచించాలి మనం. 17 సార్లు దండయాత్ర చేశాడు అంటే ఏంటి, ఒకే తప్పు మనం ఎక్కువసార్లు చేస్తున్నాము. మనలో ఉన్నటువంటి వాసనలు, సంస్కారాలు మాటి మాటికి మనకేం చెప్తున్నాయి అంటే అదే తప్పు చెయ్యి. అదే ఒకసారి తప్పు చేస్తే సరిపోయిందా, అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేయాలా? అవే పిచ్చి డ్యాన్సులు మళ్ళీ అవే చేస్తాం, అవే బండగొంతు పారాయణలు మళ్ళీ అవే చేస్తాం, భక్తి లేకుండా చేస్తుంటాం, అవే మళ్ళీ చేస్తూ ఉంటాం, హడావిడిగా చేస్తాం, వాళ్ళ మీద తప్పులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటి, హంగు ఆర్భాటాలు చూపిస్తూ ఉంటాం. నీకు తెలుసా నేను పెద్ద పొలం కొన్నాను, నీకు తెలుసా నేను పెద్ద కారు కొన్నాను, నీకు తెలుసా నేను పెద్ద బంగారం కొన్నాను, నీకు తెలుసా మా ఆయన చాలా గొప్పోడు, నీకు తెలుసా మా ఆయన ఇంకా గొప్పోడు. ఇట్లా మాట్లాడుకోవడాలు ఇవన్నీ యాక్చువల్గా లాస్ట్ ఒక స్టేట్మెంట్ రాంగు. మా ఆయన ఎదవా అంటే మా ఆయన ఇంకా పెద్ద ఎదవా అని చెప్పి చెప్తారు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ వాసనలు ఏవైతే ఉంటాయో ఇవి మాటి మాటికి అలా వస్తూ ఉంటాయి. పాత అలవాట్లు ఏవైతే ఉంటాయో, ఓల్డ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఓ పట్టాన పోవు, అవే మాటికి వస్తుంటాయి. అతన్ని మనం జరాసంధుడితో పోల్చవచ్చు. ఇవన్నీ మనం ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే శ్రీకృష్ణుడి యొక్క కథలు కాదు, మనకు ఒక నీతి నేర్పిస్తూ ఉంటాయి. నీ లోపల మరుగుపడిపోయినటువంటి ఆలోచనలన్నీ కూడా మళ్ళీ సంస్కారాలుగా నిన్ను వస్తూ ఉంటాయి. ఆ సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అత్యంత శక్తివంతమైనటువంటి యవనరాజు మరి శ్రీకృష్ణుడు ఏం చేశాడు, తెలివి ఉపయోగించాడు, రాజనీతిని ఉపయోగించాడు, అస్సలు యుద్ధం చేయలేదు. ముచికుందుడి ద్వారా ముచికుందుడికి ఏమైంది, ఆనందము, ఆయనకి మోక్షం కలిగింది, ఆయన భగవంతుని చూడగలిగాడు, ఆయన కోరిక తీరింది. ఇటు రాక్షసుడు కూడా ఆయన వల్ల చనిపోయాడు. కాలయవనుడు, కాలబద్ధమైనటువంటి అజ్ఞానము. కాలం మనకేం చేస్తుందంటే అజ్ఞానంలో నింపుతుంది. టైం అండ్ స్పేస్, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా రండి పాయింట్. అందరికీ నా గొంతు వినిపిస్తుందా? అందరూ చాలా కామ్ అయిపోయారు. హలో, కాలయవనుడు. ఈ కాలయవనుడు ఎవరైతే ఉంటారో, ఈ కాలయవనుడు అంటే ఏంటి, కాలం ద్వారా వచ్చేటటువంటి అజ్ఞానం. ఇప్పుడు టైం అండ్ స్పేస్కి మన అతీతంగా వెళ్తే, అంటే కాలమునకు దేశమునకు అతీతంగా వెళ్తే మనం భగవంతుడి స్థాయికి చేరుకుంటాం. ప్లీజ్ కొద్దిగా గట్టిగా వినండి. కాలయవనుడు అంటే ఏంటి, ఈ కాలము ద్వారా వచ్చినటువంటి అజ్ఞానం. మనకేమవుతుంది, కాలము ద్వారా నిన్న, నేడు, రేపు ఈ భావనలన్నీ ఉంటాయి. ఎప్పుడైతే నిన్న, నేడు, రేపు అనేటటువంటి భావనలు మనకు లౌకిక సమయంలో సరిపోయింది, ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే మనకు ఆధ్యాత్మిక జీవితంలో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనేది ఉండదు. ఇదే విషయాన్ని మనము భగవద్గీతలో తెలుసుకోవడం జరిగింది.
అర్జునుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూద్దామంటాడో ఆయన టైం అండ్ స్పేస్కి నువ్వు అతీతంగా వెళ్ళాలి అని చెప్తాడు. మన ఫిజిక్స్ లోపల అడ్వాన్స్డ్ థీరమ్స్ అన్నీ కూడా టైం అండ్ స్పేస్కి మీద చేసినటువంటి రీసెర్చే. కాబట్టి టైం అండ్ స్పేస్ అనేది మనకు ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి ఇల్యూషన్ని తెలుగులో ఏమంటారు, భ్రమ. ఆ ఇల్యూషన్ అంతటికీ కారణం ఏదైతే ఉందో అది టైం అండ్ స్పేస్, కాలము దేశము. శ్రీనివాస్ ఇప్పుడు 7:45 హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో కూర్చొని స్టూడెంట్స్ తోటి కబుర్లు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? ఉపన్యాసం చెప్తున్నారు. సో ఇది ఏదైతే ఉందో ఇది ఇల్యూషన్. నేనెవరిని చెప్పడానికి ఎవరికి చెప్పడానికి అర్హులు? భగవంతుడే తనకు కావలసినటువంటి విషయాలన్నీ కూడా తను చేసుకోగలుగుతాడు. ఎవరికి ఎవరు కూడా శిష్యులు కారు, ఎవరికి ఎవరు కూడా ఇన్ఫీరియర్ కాదు, ఎవరికి ఎవరు కూడా సుపీరియర్ కాదు. న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం నచ్చ అయం ప్రపంచ. మనం నిర్వాణ దశకంలో తెలుసుకున్నాం. ఈ కంటి ముందు నీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా అజ్ఞానమే. నచత్వం నువ్వు లేవు, నచ అహం నేను లేను, నచ అయం ప్రపంచ ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇది కూడా లేదు. డైరెక్ట్గా ఒక్క మాటలో చెప్పి పారేశాడండి ఆయన, ఇంకేం లేదు. ఈ ఒక్క మాట ద్వారా మనకేంటంటే న శాస్త్రం న శిష్యో న శిక్ష. ఎవరు శిష్యుడు, ఎవరిది ట్రైనింగ్? శిక్ష. ఇదంతా ట్రైనింగా సార్? ఇది శిక్ష సార్, శిక్షణ. ఇది శిక్షానా? హలో, ఇప్పుడు మనకు జరుగుతున్నది ఇది శిక్షణ శిక్షణ సార్. శిక్ష శిక్ష అంటే ఒక అర్థం, శిక్ష అంటే ఒక అర్థం, శిక్ష అంటే ఒక అర్థం, శిక్ష అంటే ఒక అర్థం. చెప్పండి. శిక్ష అంటే సంస్కృతంలో శిక్ష అంటే పనిష్మెంట్. శిక్ష అంటే పనిష్మెంట్. శిక్ష అంటే మీకు అందరికి ఇచ్చేటటువంటి ట్రైనింగ్. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? న శాస్త్రం న శిష్యో న శిక్ష. ఏం మాట్లాడుతున్నావు? న శాస్త్ర అంటే రిస్ట్రిక్షన్స్, ధర్మాలు, ధర్మశాస్త్ర అని అంటాం కదా, అట్లా. నా శాస్త్రం అసలు సబ్జెక్ట్స్ కూడా లేవు, పుస్తకాలు కూడా ఏం లేవు, శాస్త్రం కూడా ఏం లేదని చెప్తున్నాడు. అంటే ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడంటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పి అనుకుంటావు, అదొక్కటే కరెక్టు. వేదాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ప్రపంచం ఉంది, నువ్వున్నావు, నేనున్నాను, ఒకరు గురువులు, ఒకరు శిష్యులు. ఇది మూర్ఖత్వము. నేను గురువుని అనుకుంటే నేను అందరికంటే పెద్ద మూర్ఖుని, నేను శిష్యుని అనుకుంటే ఓకే కొంతవరకు బెటరు, నేర్చుకుంటున్నాం, ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ నేను గురువుని మాట్లాడితే గురువులు తయారైపోతారు. ఏ రకమైనటువంటి అజ్ఞానం ద్వారా, అహంకారం ద్వారా ఎంతోమంది గురువులను మనం చూస్తూ ఉంటాము. వీరందరికీ కూడా టైం అండ్ స్పేస్ ద్వారా మనం లిమిట్ అయ్యాము అన్నటువంటి విషయం తెలియదు. దేశకాల పరిస్థితుల ద్వారా మనము పరిమితమై ఉన్నాము అన్నటువంటి విషయం తెలియకపోవడము. కాలయవనుడు అనేటటువంటి వాడు, ఈ అజ్ఞానమునే కాలయవనుడు అంటారు. అంటే కాలము ద్వారా వచ్చినటువంటి అజ్ఞానం. అదే శ్రీకృష్ణ భగవాను అర్జునుడు అడిగినప్పుడు ఏమంటాడు? ఓకే అర్జున, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను, నువ్వు నన్ను పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసుకోవచ్చు, ఏ క్షణంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఆ ఆఫర్ లేదు. నేను ఇవాళ ఇద్దరు ఇక్కడ ఉంటాను, రేపేమో మొదలలో ఉంటాను, అంతే. కానీ అర్జున నీకు అట్లా కాదు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ టైం లోపల ఎక్కడైనా కూడా ఉండొచ్చు, అన్ని చోట్ల ఒకేసారి ఉండొచ్చు. సో అది మనము మొదటిగా మనం అందరము ఆ స్వరూపులము. భగవంతుడు ఏదైతే మనకు బంపర్ ఆఫర్ ఇచ్చాడో ఆ బంపర్ ఆఫర్ ఎవరికి ఇచ్చాడు? నరుడికి. అంటే మనందరికీ కూడా ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్ అది. ఆ ఆఫర్ మనందరికీ కూడా అప్లై అవుతుంది. కానీ మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము? ఎందుకంటే
మన లోపల ఈ కాలము ద్వారా దేశము ద్వారా వచ్చినటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో, ప్రకృతి ద్వారా వచ్చినటువంటి టైం అండ్ స్పేస్ అనేటటువంటి అజ్ఞానము, ఇది మనను గుర్తింపనీయదు. మరి ముచ్చుకుందుడు ఎవరు సార్? ముచ్చుకుందుడు ఎవరు అంటే తపస్సు. ముచ్చుకుందుడు ఎవరు అంటే మహానుభావుడు. తపస్సు అంటే ప్యాషన్. ఆయన ఏమన్నాడు, నేను చూస్తే దేవుణ్ణి చూస్తా, ఇంకా మిగతా ఏది చూడాలని లేదు నాకు, దాని బదులు నిద్ర ఇచ్చే, నిద్రనే నాకు మోక్షం, కానీ నేను చూస్తే మాత్రం దేవుణ్ణే చూడాలి. ఇంకా అంత గొప్ప తపస్సు చేసిన వాడు ఒక్కసారి కళ్ళు తెరవగానే ఏమైంది? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అన్ని కర్మలు కొట్టుకుపోయినాయి. కాల యవనుడు అనేటటువంటి అజ్ఞానము మనకు పూర్తిగా పోయింది. అర్థమవుతుందా అండి? నేను బాగా తపన పడుతున్నానా? హలో, అర్థమవుతుంది సార్. కాలయవనుడు అంటే అజ్ఞానము. ఈయన కళ్ళు తెరవగానే అజ్ఞానం కాలిపోయి అక్కడ విష్ణు ప్రత్యక్షమయ్యాడు. విష్ణు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మనం నేర్చుకునేది ఏంటి అంటే, అజ్ఞానము పోగొట్టుకోవడానికి మనకు సాధన తప్పనిసరి. సార్ సాధన చేస్తాం సార్, మాకు అందరికీ కర్రలు ఇవ్వండి, మీరేమో తబలా వాయించండి, ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద, మీరు అన్న ఏం చేయక్కర్లేదు, మీరు మొత్తం నేనే చదువుతా, మీరు ఊరికే చప్పట్లు కొట్టండి చాలు, కానీ మీ అందరికీ మోక్షం వచ్చేస్తుంది. చప్పట్లు కొడితే కూడా రక్త ప్రసరణ బాగా జరిగి మైండ్ పనిచేస్తుంది సార్. ఆరోగ్య రీత్యా మంచిదే అది. సో కాబట్టి ఏంటంటే ఇది అజ్ఞానం, పూర్తి స్థాయి అజ్ఞానము. భగవంతుడిని అర్థం చేసుకోవడము, జ్ఞానము ఒక్కటి మాత్రమే అజ్ఞానమును పోగొట్టగలదు. ఒక చిన్న అగ్గిపుల్ల మాత్రమే ఒక వెలుతురిని తెచ్చి చీకటిని పోగొట్టగలదు. కానీ మనం ఏం ఆలోచిస్తున్నాము, అనవసరమైనటువంటివన్నీ నెత్తి మీద వేసుకుని అజ్ఞానం ద్వారా మనము చీకటి లోపల ఉండిపోతున్నాము. కాబట్టి కాల యవనుడు అనేటటువంటి కాలంతో సంబంధించినటువంటి టైం అండ్ స్పేస్తో సంబంధించినటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆ అజ్ఞానంని పోగొట్టాలంటే ముచ్చుకుందులాగా మనము నిరంతరము కూడా తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళమైనట్లయితే, ఒక్కసారి మనం కనుక కళ్ళు తెరిచి చూసినటువంటి మరుక్షణము అజ్ఞానం అంతా కూడా పటాపంచలవుతుంది. అప్పటి వరకు చీకటిగా ఉన్నటువంటి గదిలోకి మీరు ఎప్పుడైతే క్యాండిల్ తీసుకుని వచ్చారో, అప్పటిదాకా కూడా అందరూ అజ్ఞానం గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఒక్కసారి జ్ఞానం యొక్క వెలుతురుని చూసి ఆశ్చర్యపోవాలి. జ్ఞానం ముందు అజ్ఞానం నిలబడదు. జ్ఞానము ముందు అజ్ఞానము నిలబడదు. కాలయవనుడు భస్మమై తీరవలసిందే. అర్థమైందా అండి? హలో సార్, బాగుంది సార్. కాలయముడు అంటే ఇప్పుడు మీరు మనిషి కాదు, అది మనలో ఉన్న అజ్ఞానం అని తెలిసింది సార్. జరాసంధుడు అన్నా అంతే కదా, జరాసంధుడు అన్నా కూడా అంతే. మీకు ప్రతిది ఇవన్నీ కథలు కాదండి, ఇవన్నీ కూడా మనకు తెలిసినట్టు. జరాసంధుడు అంటే ఏంటండి, ఎవరైనా చెప్పండి. హలో, నిద్రపోయిన స్టూడెంట్స్ అందరూ. జరాసంధుడు అంటే తత్వంలో మనం అంటే ఎన్నో సార్లు తప్పులు చేశాడు, మళ్ళీ తప్పులు చేయకూడదు అని మనము అది రిపీట్ చేయకూడదు మనలో అని సార్. ఆ తప్పు అనేది మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలి. కరెక్ట్, ఒకసారి చేసిన తప్పని. కరెక్ట్. అంటే ఇవన్నీ ఏంటంటే వాసనలు కింద కూడా వస్తుంది సార్. మళ్ళీ జన్మ ఎత్తడం అనేది కూడా వస్తుంది కదా. ఆ మళ్ళీ జన్మ ఎందువల్ల వస్తుంది అంటే, మన వాసనలు సంస్కారాలు, మన వాసన సంస్కారాలు మాటి మాటికి అవి వస్తూ ఉంటాయి. మాటికి మన వాసన సంస్కారాలు రావడమే జరాసంధుడు. మాటికి వాసన సంస్కారాలు రావడమే. మనకు మధ్య లోపల భగవానుడు ఏం చేశాడు, వాసన సంస్కారాలను గెలిపించి తను కాస్త ద్వారకాకి వెళ్ళిపోయాడు. వాసన సంస్కారాలు గెలిచినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ అహంకారం వస్తుంది. నేనేదో ఉన్నాను అనేటటువంటి అహంకారం మనకు రావడం అనేది జరుగుతుంది. నేనే గొప్పవాడిని అనే అహంకారం వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అహంకారము అనేటటువంటిది వచ్చిన తర్వాత కళ్ళు మూతలు పడిపోతాయి. కళ్ళు మూతలు పడ్డ తర్వాత ఏమవుతుంది, అప్పుడు మనం ఏది పడితే అది అనొచ్చు అనేటటువంటి భావన వస్తుంది. నేనెంత, అవతల వాడెంత, ఇవన్నీ కూడా మనకు భావనలు రావడం వల్ల మనం ఇంకా ఎదిగేటటువంటి అవకాశం పూర్తిగా లేదు. ఇది ఇక తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటన రుక్మిణీదేవిది మీరు చాలాసార్లు వినుంటారు. భాగవతం ఎప్పుడు సప్తాహం చేసినా కూడా రుక్మిణి కళ్యాణంతో ఎండ్ చేస్తారు. ఇవి మనం చాలా విపులంగా, రుక్మిణి కళ్యాణమే కాదు, శ్రీకృష్ణుడి యొక్క అన్ని వివాహాలు కూడా తెలుసుకుంటాము. అన్ని క్లుప్తంగానే తెలుసుకుందాం. తర్వాత వివరంగా భాగవత సుధలాగా మనం తెలుసుకుందాం. నారాయణీయం ప్రకారంగా క్లుప్తంగా ఉన్నటువంటివన్నీ కూడా తెలుసుకుందాం. సరే, మొత్తం మీద దేవతల శిల్పి విశ్వకర్మ అద్భుతమైనటువంటి బంగళాలు, ఎన్నో 13 అంతస్తులు 16 అంతస్తులు 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్, ఎవరికి ఏది కావాలంటే అది కట్టించి ఇచ్చేశాడు.
అద్భుతంగా ఆ నూతన పట్టణంలోకి ఈయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్త దాంట్లోకి వచ్చి ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. సరే ఈ సమయం లోపల ఏమవుతుంది అంటే ఈయన మనకు ఆల్రెడీ తెలిసినటువంటిది, మనము భాగవతంలో తెలుసుకున్నటువంటిది, ఆయన రైవతుడు తన కుమార్తె అయినటువంటి రేవతిని ఎవరికి ఇవ్వాలి పెళ్ళి అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా విష్ణుమూర్తితో సమానమైన వాడికి ఇవ్వాలి అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు అప్పుడు ఆ సమయం లోపల బిజీగా ఉంటాడు. ఆ కొద్ది సమయం వెయిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని యుగాలు గడిచిపోయి ఇప్పుడు కష్టమయ్యా, నువ్వు ఆల్రెడీ త్రేతాయుగము ద్వాపర యుగాలు అన్ని దాటి ద్వాపర యుగం ఎండుకొచ్చేస్తున్నావు. సరే ఇప్పుడు కూడా భగవంతుడు అంశ ఒక ఆయన ఉన్నాడు బలరాముడు అని చెప్పేసి, బలరాముడి కంటే రేవతి చాలా పొడుగ్గా ఉంటుంది అని చెప్పేసి అంటారు. అందుకే అప్పుడు మనకు మెడ లోపల హారం వేయడానికి దానికి బలరాముడు తన హలంను ఉపయోగించి ఆమె మెడనిలా కిందికని ఆమె మెడ లోపల హారం వేసి మంగళసూత్రం కట్టాడని ఒక చిన్న కథ కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా ఏమవుతుంది, అందరూ కూడా మంచి గ్రాండ్గా ఉత్సవం చేస్తారు. బలరాముడు పెళ్ళి అయిపోయింది, మరి ఇక శ్రీకృష్ణుడికి కూడా పెళ్లి కావాలి కదా. సో ఇదే సమయంలో మహారాష్ట్ర లోపల ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు ఏంటండి? భీష్మకుడు అని ఒక రాజు ఉంటాడు. ఆయనకి సో రుక్మిణీదేవి కుమార్తె ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క మధుర, ఇది మహారాష్ట్ర ఇక్కడ, గుజరాత్ ఇక్కడ, మరీ ఎక్కువ దూరమేం కాదు. సో మహారాష్ట్రలో విదర్భ అంటారు మహారాష్ట్రని. ఆ విదర్భ ప్రాంతం నుంచి గుజరాత్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క పనులన్నీ కూడా విని రుక్మిణి చిన్నప్పటి నుంచి కూడా ఇతనంటే కూడా చాలా ఇష్టాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ రుక్మిణీదేవికి ఒక అన్నయ్య ఉంటాడు, రుక్మి అని. అంటే నలుగురు ఉంటారు. సరే మనం ప్రస్తుతానికి ఈ రుక్మికి ఏంటంటే చెడ్డవాళ్ళందరూ దోస్తి. అందులోపల శిశుపాలుడు. ఒకసారి వీళ్ళందరూ బాగా తాగుతూ పాచికలవి ఆడుతున్నప్పుడు ఆ మద్యపు యొక్క మత్తు లోపల తన చెల్లెల్ని ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి ఒప్పుకుంటాడు అనమాట. ఒప్పుకోగానే ఏమవుతుంది, ఇంకా శిశుపాలుడు చాలా సంతోషపడతాడు. శిశుపాలుడు కృష్ణుడికి అత్త కొడుకు అవుతాడు అన్నమాట. సో అతనికి శ్రీకృష్ణుడు అంటే మొదటి నుంచి కూడా ద్వేషము. ఇప్పుడేమైంది, శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి గురించి వినడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి పైన మనసు ఉంటుంది. ఇంతలోకి అన్నయ్య కూడా పెళ్ళయింది. ఇక నెక్స్ట్ ఇన్ లైన్ తనే. సో అట్లాగా ఇప్పుడు నాకు జ్ఞాపకం ఉంది కదా, మా పెద్దన్నయ్య రెండో అన్నయ్య పెళ్ళి అయిన తర్వాత ఇక అందరూ వచ్చి క్యాజువల్గా అడుగుతారు కదా, అరే ఇక నెక్స్ట్ నువ్వేరా అని చెప్పేసి అందరు పెద్దవాళ్ళు అడుగుతారు కదా పెళ్లి లోపల, భోజనాల టైంలో వాటిల్లో వీటిల్లో. నేను నాకేం తొందర లేదండి, 2-3 months ఆగుతాను అని చెప్పేసి అనేవాడు అనమాట. అనగానే అందరూ షాక్ అయ్యేవాళ్ళు. మా పెదనాన్నకైతే కోపం కూడా వచ్చింది. అరే ఇంకో 2 నెలల్లో నీకు పెళ్లి చేసుకోవాలనున్నా మాకు ఓకే లేదురా, పెళ్లి చేసే ఓకే లేదురా అని చెప్పేసి అనేవాళ్ళు అన్నమాట. సో ఎనీవే, జోక్స్ ఏ పార్ట్. సో ఈ రుక్మిణీదేవిని ఈయన ఇష్టపడుతున్న సమయం లోపల ఈయనకే ఇష్టమే. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన తమ్ముడేమో మాటిచ్చాడు, అంటే తమ్ముడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తండ్రి పైన చాలా ఎక్కువ, కానీ తండ్రికేమో శ్రీకృష్ణ భగవాన్ అంటే చాలా ఇష్టము. ఎలాగా? ఇప్పుడు ఈమె భయపడి ఇంక ఇది పని కాదు అని చెప్పేసి తను ఒక ప్రేమపత్రం రాసి పంపిస్తుంది. అది చాలా పెద్ద ప్రేమపత్రము. దాన్ని చాలా క్లుప్తంగా ఏంటంటే, ఇప్పుడు ఇట్లాగా ఆవిడ తను చాలా ఇష్టపడ్డట్టుగాను, ఇతని యొక్క అన్ని రకాల పనులను చూసినట్టుగాను, తను ఇంకా ఇతన్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పి చెప్పడము. సో అవన్నీ కూడా రాయడం చూస్తాడు. ఒకసారి ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో ఆయన వెళ్ళి చెప్తాడు, ఇట్లా కుండిన దేశం విదర్భ లోపల ఇట్లా రుక్మిణీదేవి ఉన్నది, ఆవిడ నిన్నే చాలా ఇష్టపడుతూ ఉన్నది. ఇప్పుడు నిన్ను ఎలా చేరాలి? ఆమె వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, పూర్తి స్థాయి భయ ఆందోళనలకు గురైనటువంటిది. ఆవిడ ఇప్పుడు నిద్ర కూడా పోవడం లేదు. ఇప్పుడు ఏ విధంగానైనా సరే ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి అనుకుంటోంది. ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా నీవు చెప్తున్నటువంటి నీ యొక్క లీలలన్నీ విన్నటువంటిది, నీ గుణగణాలను తెలుసుకున్నటువంటిది. ఇంకా ఎందుకయ్యా, ఆవిడ లక్ష్మీదేవి అంశ అనగానే అప్పుడు ఆయన వెంటనే అంటాడనమాట, ఎలా అయినా సరే అయితే రక్షించాలి, నాకు కూడా ఆవిడ తెలుసు, నేను కూడా సరైనటువంటి సమయం కోసమే చూస్తున్నాను, నేను కూడా తప్పకుండా వస్తాను. ఎవరు ఇంతగా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎవరు అనుకున్నాడు? చేది దేశపు రాజు అయినటువంటి శిశుపాలుడు. అనగానే నాకు ఒక్కసారి కోపం వస్తుంది. మళ్ళీ మాటకి వీడు అడ్డం పడుతున్నాడు, చిన్నప్పుడే చంపేస్తే అయిపోయేది అన్నట్టుగా, సరే అయితే ఇది సమయము ఆసన్నమవుతుంది అని చెప్పేసి ఉంటాడు. కానీ నిజం చెప్పాలంటే శ్రీకృష్ణుడు ఇప్పుడు కూడా సహిస్తాడు. చాలా వరకు శిశుపాలుడిని సహించడమే అతను చేసింది. అందుకోసమనే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ధర్మరాజు తను రాజసూయ యాగం చేసి అందరినీ పిలుస్తాడో అప్పుడు ఆలోచిస్తాడు, నేను రాజసూయ యాగానికి వెళ్ళాలి. ఇదే సమయం లోపల తనకి ఇంద్రుడి నుంచి ఒక ఆర్డర్ కూడా వస్తుంది, ఏంటంటే ఇట్లా ఇతన్ని చంపేసేయాలి, ఇంకా టైం వచ్చేసింది ఇతన్ని శిశుపాలుని అని. సో ఇప్పుడు ధర్మరక్షణ ఒకటి, రెండోదంటే ధర్మరాజు
తనకు అత్యంత ఆత్మీయుడు, తనకంటే పెద్దవాడే కానీ అత్యంత ఆత్మీయుడు. నిజం చెప్పాలంటే పంచపాండవులలో శ్రీకృష్ణ భగవానుడు అంటే అందరికంటే ఎక్కువ ఇష్టపడేది ఎవరయ్యా అంటే మనం అర్జునుడు అనుకుంటాం, కానీ అందరికంటే ఎక్కువ ఇష్టము శ్రీకృష్ణుడు అంటే ధర్మరాజుకే. అందుకే ఒకసారి శ్రీకృష్ణ భగవానుడి శరీరము పడిపోయింది అని తెలిసిన మరుక్షణము ఆయన ఏమంటారంటే ప్యాక్ ద బ్యాగ్స్, వెళ్ళిపోతున్నాం మనం అని చెప్పేసి వెంటనే పరీక్షిత్తుకి రాజ్యాభిషేకం చేసేయడము, వెంటనే స్వర్గారోహణ చేయడానికి అన్నదమ్ములతో కలిసి వెళ్ళిపోవడము, భార్యతో కలిసి వెళ్ళిపోవడము జరుగుతుంది. సో శ్రీకృష్ణుడిని అంతగా ప్రేమించిన వారి లోపల ధర్మరాజు ఒక్కడు. సరే ఏది ఏమైనా కూడా ఇక్కడ శ్రీకృష్ణుడు మళ్ళీ తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఇక ఏం చేయాలో తెలియక అప్పుడు అన్నకు వాళ్ళకు కూడా చెప్పేసేసి ఇప్పుడు ఆమె ప్రాణాలు వదిలే అవకాశం ఉంది కాబట్టి నేను వెంటనే వెళ్ళి ఆవిడని ఎట్లా అయినా సరే ఆవిడే పాణిగ్రహణం నేను చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళగానే ఈ కృష్ణుని చూడగానే భీష్మకుడు చాలా సంతోషపడతాడు, ఆహ్వానిస్తాడు. అయితే ఇదే సమయం లోపల ఏమవుతుందంటే శిశుపాలుడు, రుక్మి వీళ్ళందరికీ ఎందుకో కొంత డౌట్ శ్రీకృష్ణుడు అంటే. వాళ్ళు పిలిచింది పెళ్ళికే కానీ మన సినిమా లోపల చూపిస్తారు కదా ఈ రాయలసీమ పెళ్ళిళ్ళలో రౌడీలు గుండాలు అందరూ కూడా రెడీగా ఉంటారని, అట్లా వాళ్ళందరినీ కీ పాయింట్స్ లోపల కొంతమందిని పెడతారనమాట. పెట్టి శ్రీకృష్ణుడిని అవసరం వస్తే అడ్డు లేకుండా చేసుకుందాము అన్నటువంటి ప్రయత్నం లోపల. అయితే శ్రీకృష్ణ భగవానుడు రావడము, సో వెంటనే అతను చూస్తూ ఉంటాడు. ఈ శ్రీకృష్ణుడు వచ్చినటువంటి వార్త ఈవిడికి కూడా తెలిసిపోతుంది అనమాట. ఇంకా చాలా సంతోషపడుతుంది. నెక్స్ట్ డే తను గౌరీ పూజ కోసం అని చెప్పేసి బయలుదేరుతుంది అనమాట తన భవనంలోంచి. ఇక దాంతో ఆమె ముందు వెనక కూడా అనేక మంది భటులు వెళ్తూ ఉంటారు ఆవిడని ప్రొటెక్ట్ చేయడము ఒకటి. రెండోది ఏంటంటే శ్రీకృష్ణుడు ఆల్రెడీ ఈజ్ ఇన్ టౌన్. భీష్మకుడేమో ఎంతో ప్రేమగా మంచి విడిది, అందరికంటే కూడా మంచి విడిదిని ఇస్తాడు శ్రీకృష్ణ భగవానుడికి. సో ఆయన వెంటనే ఇంకా అసలు చాలా సంతోషపడతాడు. బట్ ఈ రుక్మి, శిశుపాలుడు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో ఈ తొట్టి గ్యాంగు వీళ్ళందరూ కూడా అనేక రకమైనటువంటి భటులు, ఇది కాక అనేక మంది రాజులు వాళ్ళందరూ కూడా రుక్మిణీదేవిని చూసిన వాళ్ళు కారు. ఒకసారి అక్కడికి వచ్చిన తర్వాత అత్యద్భుతమైనటువంటి అలంకరణ లోపల దేవతా రూపంలో ఉన్నటువంటి రుక్మిణీదేవి చూసి అంతా ఆశ్చర్యపోతారు. రాజులందరూ కూడా ఆశ్చర్యపోతారు అనమాట, ఇంత అందగత్తెనా అని చెప్పేసి. సో కృష్ణుడు మాత్రము నిబ్బరంగా ఉంటాడు. మనసులో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడాను తన బాధ్యత తనకు గుర్తొస్తుంది. ఇప్పుడు ఇది మనకు ముఖ్యము. మన ఎమోషన్స్ని మనం సమయానికి కంట్రోల్ చేసుకోవడం, నిగ్రహించుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యము. ప్రపంచం అంతా కూడా జగన్మోహిని అయినటువంటి అమ్మవారి లక్ష్మీదేవి అవతారమైనటువంటి రుక్మిణీదేవి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆవిడ పూజ చేస్తుంది. వెంటనే ఇతను దబదబా వెళ్ళిపోయి ఆమెని అప్పుడు వెంటనే తన వెంట తీసుకెళ్ళి తన రథంలో ఎక్కిచ్చేసుకుని ఇంకా పారిపోతూ ఉంటాడు. ఇది ఎంత ఫాస్ట్గా జరిగిపోతుంది అంటే జనాలు చూసే లోపల జరిగిపోతుంది. అప్పుడు అందరూ కూడా వెంటబడతారు, శత్రురాజులు అందరూ కూడా భయపడుకుంటూ వస్తారు. రాగానే ఇంకా వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణుడు కొంతవరకు ఎదురిస్తాడు. ఇంతలోకే బలరాముడు వస్తాడు, అందరినీ చావగొట్టేస్తాడు. సరే శ్రీకృష్ణుడు మధ్యలో ఆగి ఆఖరికి ఏం చేస్తాడు, ఈ అన్న ఎవరైతే ఉంటాడో అతను మాత్రం చాలా దూరం వరకు వెంటాడగానే చివరికి వచ్చి అన్నని చంపేద్దామని కత్తి తీసి మెడదాకా వెళ్ళిపోతుంది. అప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి పాదాల మీద పడుతుంది, అన్నయ్యను మాత్రం చంపొద్దు అని. అప్పుడు అతను ఏం చేస్తారంటే అతని గుండు గీసి అతన్ని అవమానం చేస్తారన్నమాట. చేయగానే రాజులకు అదే అవమానం కదా. ఆ తర్వాత రుక్మి అంటాడు, మళ్ళీ నేను ఇంకా రాజ్యంలో అయితే అడుగుపెట్టేది లేదు అంటాడు. అతను మళ్ళీ రాజ్యంలో అడుగుపెట్టాడు. కాకపోతే తర్వాత కథల్లో మనకు తెలుస్తుంది ఏంటంటే ఆ రుక్మి కూడా మళ్ళీ శ్రీకృష్ణుడి వంశంలో ఉన్న వాళ్ళకు పిల్లనిచ్చాడని, ఎవరిని ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఇవన్నీ కూడా మళ్ళీ మనము తెలుసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా రాజులందరూ ఇక ఓడిపోతారు, రుక్మి కూడా ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత చివరికి ఇప్పుడు ఆమె భార్య యొక్క మాట, భార్య అంటే అదే ఇక పాణిగ్రహణం చేస్తే భార్యనే కదా. పాణిగ్రహణం అంటే భార్యనేనా అండి, లేక నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఏమంటారు, చేయి చేసుకోవడం అంటారా, ఏమంటారు, ఇది పాణిగ్రహణం అంటే దీన్ని చేయి చేసుకోవడం అంటారు అని చెప్పేసి అంటాడు కదా. సరే ఏదో ఒకటి మొత్తం మీద అవగానే అప్పుడు ఆవిడ కూడా చాలా సంతోషపడుతుంది భగవంతుని చూసిన తర్వాత. ప్రత్యక్షంగా ఆయనను చూడటము, ఆయన లోపల రకరకాల పార్శ్యాలు అంటే యాంగిల్స్ చూడడం అనేటటువంటిది ఆవిడ ఒక్కసారిగా చాలా సంతోషమైనటువంటిది. ఇక ఆవిడని ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటాడంటే తనకు పట్టపురాణి తర్వాత ఇక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా ఈవిడ మీదనే ఉన్నదా అన్నటువంటి ప్రేమను ఆవిడ మీద చూపించడం అంటూ జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఎంతోమంది ఆనందంగా ఉన్నారు నీ కథలు చెప్పుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ, ఎందుకయ్యా నా బాధల్ని మాత్రం నువ్వు తగ్గించకుండా ఉన్నావు, నాకు కూడా ఆనందాన్ని కలగజేయాలని నీకు ఎప్పుడూ అనిపించలేదా, భగవంతుడే నాకు మార్గము. అటువంటప్పుడు నువ్వు అద్భుతమైనటువంటి రాజ్యాన్ని నిర్మించావు, ప్రజల రక్షణ కోసం నిర్మించావు, సముద్రంలో నిర్మించావు. అసలు ఇవన్నీ మాటలా కాదు. మరి నిజం చెప్పాలంటే అత్యంత మధురమైనటువంటి కథలలో రుక్మిణీదేవి
భీష్మకుడి కుమార్తె అయినటువంటి ఆవిడ మరి నిజంగా లక్ష్మీదేవి అవతారం. మనసారా నిన్ను భర్తగా స్వీకరించినటువంటి ఆవిడ. కానీ సమస్య ఏంటి? వాళ్ళ అన్నగారు కృష్ణుడిని ద్వేషించేవాడు. మరి దీనివల్ల ఏమైపోయింది? ఆ బ్రాహ్మణుడి సహాయం ద్వారా మీ అద్భుతమైనటువంటి ప్రేమ కథ సరైనటువంటి మలుపును చేరుకున్నది. ఎంత అద్భుతమైనటువంటిది అంటే ఏంటంటే, ఇక్కడ శుద్ధ భక్తి అనేటటువంటిది రుక్మిణీదేవి అనుకున్నట్లయితే, కృష్ణుడు అనేటటువంటిది కనుక పరమాత్మ అనుకున్నట్లయితే, ఏ విధంగానైతే మనం రామాయణంలో జీవాత్మ పరమాత్మను చేరుకుందో అదే విధంగా రుక్మిణీదేవి అనేటటువంటి శుద్ధ భక్తి శ్రీకృష్ణుడు అనేటటువంటి పరమాత్మను, రుక్మిణీదేవి అనేటటువంటి జీవాత్మ శ్రీకృష్ణుడు అనేటటువంటి పరమాత్మను చేరుకోవడం జరిగింది. అక్కడ దశకంఠుడు అనేటటువంటి 10 దుర్గుణాలను లేదా 10 ఇంద్రియాలను మనం నిగ్రహించుకుంటే, ఇక్కడ రుక్మి అనేటటువంటి అహంకారము, శిశుపాలుడు అనేటటువంటి లోకాసక్తి, వీటన్నిటికీ వ్యతిరేకంగా వీటిపైన పోరాటం జరిపినప్పుడు ఏమవుతుంది అంటే, రుక్మిణీదేవి ఏం చేశారు? ఆవిడ అహంకారానికి, లోకాసక్తికి, వీటన్నిటికీ భయపడలేదు. ఆవిడ నాకు శ్రీకృష్ణుడు కావాలి అంతే. డార్లింగ్ సినిమా లోపల ఆమె ఏమంటుంది? చెయ్యికి రక్తం చేసుకుంటుంది. మర్చిపోయారా డార్లింగ్ సినిమా? మర్చిపోయారు కదా? నిజం చెప్పండి. అందులోపల ఏమంటుంది? తన ప్రేమనే తనకు ముఖ్యము అని చెప్పేసి చెప్తుంది. అవునా కదా? ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటివే. ఇవన్నీ కూడా మళ్ళీ కలిసుందాన్ రా లోపల ఆమె ఏమంటుంది? ఎవరిది పాస్ట్ స్టోరీలన్నీ నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది మన ప్రేమ చరిత్ర మాత్రమే అని మనము కలిసుందాన్ రా అనే సినిమా లోపల కూడా తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఇక్కడి నుంచే వచ్చాయి. నీకు ఏది అవసరమో అనేటటువంటిది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. నీకు దేని మీద ఫోకస్ ఉంది? శుద్ధ భక్తి. ఆ శుద్ధ భక్తి ద్వారా నీకు బయట ఉన్నటువంటి అహంకారాలు, మమకారాలు, లోకం పైన ఆసక్తి, జనాలు వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వీటన్నిటిని కూడా వదిలేసి చివరికి ఈ భక్తి ద్వారా పరమాత్మని చేరుకోవడమే రుక్మిణీ కళ్యాణము. అటువంటి మహోన్నతమైనటువంటి రుక్మిణీ కళ్యాణాన్ని మనం ఈరోజు పూర్తి చేసుకున్నాము. రుక్మిణీ కళ్యాణము అనేటటువంటిది అత్యంత మధురమైన ఘట్టము. ఇది భాగవతం ఎవరు చెప్పినా కూడా భాగవతం ఇక్కడితోనే అయిపోతుంది. సప్తాహం లోపల జనరలీ సప్తాహం చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడితోనే అయిపోతుంది. ఈ తర్వాత ఎన్నో కథలు వస్తాయి. ఆ కథ లోపల కొన్ని ముఖ్యమైనటువంటి కథలు మాత్రమే చాలామందికి తెలుసు. తెలియని విషయాలు ఎన్నో, తెలిసిన విషయాలు మాత్రం కొన్ని. రుక్మిణీ కళ్యాణంతో అయిపోతుంది. శ్రీకృష్ణుడి యొక్క వివిధ కన్యలని ఆయన ఎలా పెళ్లి చేసుకున్నాడు, సమంతకమని, ఇటువంటి కథలు, తర్వాత ఆయన యొక్క అవతారం చాలించడాలు, ఉద్ధవ గీత, ఇవన్నీ కూడా శృతి గీతలు, ఇవన్నీ ఏవైతే మనం భాగవతంలో మిగతావన్నీ తెలుసుకుంటామో ఇవన్నీ చాలామంది వదిలేస్తూ ఉంటారు. కానీ మనకు నారాయణీయంలో అవి క్లుప్తంగా తెలుసుకుంటారు కాబట్టి మనం కూడా క్లుప్తంగా తెలుసుకుని తర్వాత మరింత వివరంగా కూడా తెలుసుకుందాము. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ప్రతి రాక్షసుని కాలయవనుడు అనేటటువంటి టైమ్ అండ్ స్పేస్ అనే అజ్ఞానాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి, జరాసంధుడు అనేటటువంటి వాసనలను మనం ఎలా పోగొట్టుకోవాలి, తర్వాత మన లోపల కనుక భక్తి ఉంటే ఈ జీవాత్మ పరమాత్మని ఎలా చేరుకుంటుంది, అహంకార మమకారాలని పోగొట్టుకుని ఎలా చేరుకుంటుంది భగవంతుని. పరమాత్మను చేరడానికి కావలసినటువంటివి మనకు ఖచ్చితంగా భక్తి అనేటటువంటి విషయాన్ని భాగవతం మాటి మాటికి తెలియజేస్తున్నటువంటి సత్యము. భక్తి ద్వారా మనము ధ్యానం నుంచి శుద్ధి నుంచి జ్ఞానము నుంచి వైరాగ్యము, ముక్తి, ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుందని అన్ని కథలలో మనము చాలా 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 క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఎంతమంది మళ్ళీ ఆ వీడియో చూసారో నాకు తెలియదు. ఆ వీడియో ఈ వీడియో కలిపి మళ్ళీ వారం మొత్తం చూస్తూ ఉండండి. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్రపోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. శ్రీకృష్ణ భగవానుడి కృప మనకు ఖచ్చితంగా ఉండాలి. ఆ భగవంతుడి ద్వారా మనము గొప్ప సాధకులుగా మిగలాలని నా మనస్ఫూర్తి ఆకాంక్ష. అద్భుతమైనటువంటి భాగవతంలో మహోన్నతమైనటువంటి రహస్యాలని మనము తెలుసుకున్నాము. ఇక నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కొనసాగించుకుంటాం. జై శ్రీకృష్ణ. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. తత్వ రూపంలో తెలుసుకోండి. థ్యాంక్ యూ. అందరూ కూడా తత్వ రూపంలో. హ్యాపీ జర్నీ సార్. ఈ సంకల్పంలో మమ్మల్ని కూడా పెట్టుకోండి సార్. అంతే, అది చేస్తాను. ఇప్పుడు అందరికి ఒకటి అడగచ్చా సార్? అడగండి. అన్నగారిని ఎప్పుడు సార్
అమ్మగారిది ఉంటది కదా సార్ మాసికం ఇప్పట్లోనేనా సార్? అంటే ఇది జస్ట్ అధిక జ్యేష్ఠ మాసం కదా, స్వయం పాకం ఇస్తాం. జనరల్లీ అధిక జ్యేష్ఠ మాసం 12వ తారీఖు అయింది. అధిక జ్యేష్ఠ మాసం నాడు ఏమవుతుందంటే స్వయం పాకం ఇచ్చేస్తాము. నిజ జ్యేష్ఠ మాసం లోపల మళ్ళీ మాసికం చేస్తాం. పోయిన నెల 171వ రోజుది, అంటే మే నెల లోపల 171వ రోజు, తర్వాత ఇంకొక మాసికము, రెండు కూడా మే నెలలో అయిపోయాయి. వైశాఖ మాసానికి సంబంధించినటువంటి మాసికము 171 రోజులు అయిపోయింది. ఇది మనకి ఇప్పుడు నడుస్తున్న దాన్ని అధిక మాసము అంటారు, పురుషోత్తమ మాసము. ఈ పురుషోత్తమ మాసం లోపల ఇప్పుడు మనకి పుష్కరాలు కూడా వచ్చాయి. ఈ పురుషోత్తమ మాసం లోపల మనం మాసికాలు మాసికాలు జనరల్గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, కానీ జనరల్గా ఏమవుతుందంటే నిజమాసం లోపల పెడతారు. ఈ సమయం లోపల ఏంటంటే స్వయం పాకం. జై శ్రీకృష్ణ. అది వేరు, మా నాన్నగారిది చేసుకోవచ్చు, మా నాన్నగారిది చేయొచ్చు. అమ్మగారిది సంవత్సరికం అయిన తర్వాత చేయాలి. అమ్మగారిది సంవత్సరికం అయిన తర్వాత చూస్తాం. మధురాలో బృందావనంలో నీళ్లు బాగుంటే అక్కడికే వెళ్తాము. లేకపోతే అక్కడి నుంచి ఇప్పటివరకు మేము రిటర్న్ టికెట్ చేయించుకోలేదు. సో కేవలం వెళ్ళడమే పెట్టుకున్నాము, రిటర్న్ టికెట్ ఇంకా చేయించుకోలేదు. అది మేము ప్లాన్ చేసుకుని చేస్తామన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఎక్కడ స్నానం చేసినా మీ శిష్యులందరికీ ముక్తి రావాలని కోరుకోండి. ఆ సంకల్పం చెప్పుకొని అంటే ఆటోమేటిక్ గా రాదు, అది మీరు సాధన చేయాలి. మీరు అందులో శ్రద్ధగా విన్న వాళ్ళకి మాత్రమే, శ్రద్ధగా వినేది. మణి గారు మీరు కదలకుండా ఇక్కడ కూర్చొని అక్కడ సార్ ఏమో కష్టాలు పడుకుంటూ మనందరికీ ముక్తి రావాలని కోరుకుంటున్నారు. మార్గంలో నిలబడేట్టుగా ఉండాలి కదా, మరి మా మార్గంలో నిలబడాలి కదా. కొంచెం సంకల్పం అలాంటివన్నీ ఉంటేనే మనం కూడా నిలబడతాం. మిమ్మల్ని మిస్ అవుతున్నామని లేదు సార్ ఈసారి మాకు, ఎందుకంటే మా ఆత్మబోధ పెరుగుతూనే ఉంది సార్. అవునవును, అది బాగా ప్రాక్టీస్ చేసుకోండి చక్కగా. సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి, ఇది కూడా నిన్నటిది ఇవాళది కలిపి ఏం చేస్తారంటే, మనము క్విజ్ ఉంటుంది మనకు. అందులోపల ఏంటంటే మనకి ఏ రాక్షసులు, మనం ఏ మార్కులు తెచ్చుకోవాలి, సాధన ఎలా ఉంటుంది, ఇదని కూడా మనము నారాయణీయం క్విజ్ మనకు ఆగస్టు నెల లోపల ఉంటుంది. అది మీరు కొద్దిగా ప్లాన్ చేసుకోండి. ప్రతిదీ కూడా తత్వరూపంలోనే ఉంటుంది. సో కాబట్టి గుర్తుంచుకోండి. సో మొదటి నుంచి వినమంటారా? ఈ రెండు వినండి. ఎందుకంటే ఈ రెండు లోపల చాలా కవర్ చేసాం మనం, ఈ రెండు లోపల. సో క్విజ్కి రెండు వినండి చాలు. ఈ దశ బాగుంటదేమో సార్, ఇవి రెండు ఒక్కసారి ప్రిపేర్ అయితే కనెక్టింగ్ బాగుంటదేమో. అవును, ఈ రెండు వినండి. ఈ రెండు భాగాల మీద మనం క్విజ్ చూద్దాము. వీలైతే వచ్చే వారమే, నేను ఊరి నుంచి రాగానే మనము ఒక క్విజ్ లాగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఏం లేదు, మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఏ రాక్షసుడు, మనలో ఏ లక్షణం, ఇవన్నీ కథలు అని అంటారా మీరు? కథలలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి నీతిని మనకు చెప్పడానికి శ్రీకృష్ణుడు అన్ని రకాల కథలు, ఇవన్నీ కథలు అంటే స్టోరీస్ కాదు, ఇవన్నిటి లోపల మహోన్నతమైన నీతిని అలా జరగాలని శ్రీకృష్ణుడు మనకు నిర్మించాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉఫ్ అంటే అందరూ చచ్చిపోతారు, కానీ అలా అనకుండా ఎందుకు ఇలా కథలు మన కోసం. ఎన్నోసార్లు నేను చెప్పాను, నిరాకారుడైనటువంటి భగవంతుడు నరాకారంలో ఉన్నటువంటి మనందరినీ ఉద్ధరించడానికి నరాకారంలో వచ్చి, బాబు మీరు నిరాకారం వైపుకు ప్రయాణం చేయండి, మనము ఎలాంటి దారి, మార్గ నేయ నయ అనయ అన్నీ ఒకదాంతోనొకటి అన్వయించుకోవాలండి. భగవంతుడే మార్గము, భగవంతుడే మన వెంట ఉండి నడిపిస్తాడు, మనం పిలవగానే మన దగ్గరికి వస్తాడు, ఆయననే లీడరు, ఆయననే మన ఫాలోవరు. కానీ ఆయనని మాత్రం ఎవరూ నడిపించరు, ఆయన ప్రకృతి నియమము. అద్భుతమైనది మార్గ నేయ నయ అనయ. అది ఇక్కడ అన్వయించుకోవచ్చా లేదా ఒకసారి ఆలోచించండి. మహోన్నతమైనటువంటిదండి భాగవతము, మహోన్నతమైనటువంటిది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేసుకోవద్దు. ఈ జ్ఞానం ఉంటే వేద జ్ఞానం సులభంగా అర్థమవుతుంది. డెఫినెట్గా వేదము గొప్పదే, కానీ వేదం అర్థం కావాలంటే పురాణాలు. నేను ఒకసారి ఒక గంట సేపటి పాటు నాకు వేదాలకు పురాణాలకు ఉన్నటువంటి సంబంధాన్ని నేను చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది నోట్స్గా కూడా రాశారు. అది నేను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. నేను ముందు వేదాలు చదివినప్పుడు నాకు చాలా కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని, అర్థమయ్యేది కాదు. అది తర్వాత మళ్ళీ పురాణాలు చదివిన తర్వాత అప్పుడు నాకు వేదాలు క్లియర్గా అర్థమయ్యాయి. పురాణాలలో ఏంటంటే మనకు అత్యంత సులభంగా అమోఘమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. మహానుభావులైనటువంటి ఋషులంతా కూడా దర్శించినటువంటి వేద సారాన్ని
విష్ణు స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు మనకు అందించడం మన అదృష్టం. అదృష్టాన్ని పోగొట్టుకోకండి, సమయాన్ని వృధా చేసుకోవద్దు. నేను ఊరి నుంచి రాగానే క్విజ్ పెడతాను చెప్తున్నాను ముందే. మళ్ళీ ఫ్రైడే వచ్చినా వచ్చేస్తాను నేను. మళ్ళా సార్ ఇంత తొందరగా వచ్చారు ఏంటి సార్ అని చెప్పి మళ్ళీ మీరు అందరూ అప్సెట్ అవ్వద్దు. సో ఓకేనా? సార్ లేడీగా 10 రోజుల దాకా రాడు, మనకు నువ్వు తక్కిపోయినప్పుడు ఏం ఎంజాయ్ చేసాము అట్లా అనుకోకండి. వచ్చేస్తాను, నేను వెంటనే వచ్చేస్తాను. సో ఎంజాయ్ చేసే టైం ఎక్కడ ఉంది సార్? ఆత్మబోధ అంటూ సార్ హరిత గారు లీనమైపోయి ఏమంటున్నారా సార్ నిన్న, ఏమైతుంది కుండ పగిలిద్ది మొక్కలైపోద్ది మట్టిలో కలిసిపోద్ది ఏముంది అని అంటుంది సార్ నిన్న. ఎంత చక్కటి మరణాల గురించి వచ్చింది సార్. కుండ పగిలిద్ది మొక్కలైద్ది మట్టిలో కలిసిపోయింది ఏముంది ఇందులో ఆట. అంత పరిపక్వతకు వచ్చింది సార్ హరిత. అవునవును. హరితది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. తను యాక్చువల్గా సహజంగా అంటే పుట్టుకతో మాంసాహారి. కాకపోతే ఏమైందంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళానని చెప్పింది అనమాట. ఒకసారి చెప్తే అక్కడ ఒక మేకతోటి బాగా ఆడుకునే వాళ్ళట. మేక బాగా ఫ్రెండ్ అయింది, వీళ్ళ ఇంట్లోనే తిరుగుతూ ఉండేది, మంచిగా ఫ్రెండ్ అయ్యేది అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అలా 3-4 రోజులు ఆడుకుని దాని అంటే బాగా అటు ఇటు గెంతడము, అటు ఇటు పరిగెత్తడము, వీళ్ళంటే ప్రేమ చూపించడము, ముఖంలో అమాయకత్వము, వీటన్నిటితోటి ఆవిడ చాలా ప్రేమగా ఉండేది. తర్వాత ఏమైంది, దాన్ని 4 రోజుల తర్వాత కోసేసి ఇది చేశారట. సండే నాడు మా ఇంటి దగ్గర షోలే మటన్ షాప్ అని ఒకటి ఉంది. ఆ మటన్ షాప్ దగ్గర ఎలా ఉంటారంటే జనాలు అందరు తురకాలు కూర్చుంటారు అనమాట. లుంగీలు వేసుకొని, గలీజు ముఖాలు వేసుకొని, గడ్డాలు వేసుకొని, చాలా అసహ్యంగా లుంగీలు మాత్రమే వేసుకొని, చొక్కాలు ఉండవు, ఏమీ ఉండవు, అలా కూర్చుంటారు, పందుల్లాగా కూర్చుంటారు. కూర్చొని అందరూ ఒక 3-4 ఇలా పెద్ద పెద్ద దుంగల మీద మాంసాన్ని కట్ చేస్తూ ఉంటారు అన్నమాట. నా దురదృష్టం నా కళ్ళనే పడతాయి అవి. సో ఇక మన 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 హిందువులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఆ షాప్ వెనకాల తిరుగుతారు అనమాట. గలీజ్ పాచి మొహాలు వేసుకొని, లుంగీలు కట్టుకొని, అసహ్యంగా. ఆడవాళ్ళు కూడా పొద్దున్నే లేచి ఆ గలీజ్ డ్రెస్సులు వేసుకొని అక్కడ షోలే మటన్ షాప్ ముందు. సరే ఇది ఇవాళ మా ఆర్ఎస్ఎస్ మీటింగ్లో ఫ్రెండ్స్తో చెప్తున్నాను, అందరు గలీజ్ మొఖాలు వేసుకొని ఇట్లా చేస్తున్నా అంటే వాళ్ళందరూ అయ్యో సార్ మీరు ఏదైనా తిట్టండి, షోలే మటన్ షాప్ని తిట్టద్దు, ఎందుకంటే సార్ అక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. నేను అనుకున్నాను ఏదో తత్వం చెప్తున్నారు అని అనుకున్నాను. తీరా అక్కడ మాంసం బాగుంటుందట వాళ్ళకి. సో అలాగా ఏంటంటే కొంతమంది అలా ఆలోచిస్తారు. మరి హరిత లోపల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను మాంసాహారం మళ్ళీ ముట్టుకోలేదు అంటే అది పరివర్తన. నేనేమంటున్నానంటే సరైన మార్పు వచ్చినటువంటి వ్యక్తులకి అది జరుగుతుంది. తను ఇంతకుముందు ఉన్న గ్రూప్స్ నుంచి కూడా బయటికి రావడానికి పరివర్తనే కారణము. పరివర్తన అనేది ముఖ్యమని గుర్తుంచుకోండి. మీరు ఏవో 100 గ్రూపుల నుండి 100 రకాల విషయాలు నేర్చుకోవడం కాదు. ఒకే విషయాన్ని మనము అనేక గ్రూపుల్లో మనం తెలుసుకుంటున్నాం, ఒకే విషయాన్ని తెలుసుకుంటున్నాం. మనం ఏది కొత్తది తెలుసుకోవడం లేదు. ఆత్మబోధలో చెప్పిందే భాగవతంలో చెప్తాను, భాగవతంలో చెప్పిందే భగవద్గీతలో చెప్తాను. నాకు కూడా వేరేవి ఏం తెలియవు, తెలిసిన ఒక్కటే మీకు పేరు మార్చేసి చెప్తున్నా. ఇదే భాగవతం అంటున్నా కొద్దిసేపు, కొద్దిసేపు అయిన తర్వాత ఇదే మీకు నిర్వాణ దశకం అని చెప్తున్నా. నాకు కూడా వేరేవి తెలియవు కదా, ఒకటే తెలుసు నాకు, దాన్నే కథలు పేర్లు మార్చి చెప్పేస్తున్నాను అంతే. సో కాబట్టి నేను ఏమంటే ఆ పరివర్తన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు హరిత గురించి చెప్పారు, ఒక మంచి ఇన్సిడెంట్ నాకు జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. హరిత గురించే కాదు, మీరు అందరూ కూడా మారాలి. ఎందుకు మారకూడదు? మీరు మారాలి అంటే ప్యాషన్ ఉండాలి, తపన ఉండాలి. ఆ తపన ద్వారా అందరూ కూడా మారుతారు. నిజం చెప్పాలంటే మీ అందరిలో వస్తున్న మార్పు నాకు చాలా సంతోషం. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు మంచి సత్సంగం బాగుంటుంది సార్. అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది. వండర్ఫుల్ కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము. ఓకే, మరి ఇంకా మరి నేను లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అవి చేసుకోవాలి. ఓకేనా? అందరూ కూడా చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని, శ్రీకృష్ణ భగవానుడి యొక్క తత్వం మీ అందరి హృదయాలలో ఉండిపోతుందని, ఈ వారం రోజుల పాటు ఇవాళ చెప్పుకున్నటువంటివన్నీ కూడా రివిజన్ చేసుకుంటారని, ముఖ్యంగా ఆయన గోకులంలో ఏంటి, బృందావనంలో ఏంటి, మధురా నగరం ఏంటి, ద్వారకా నగరం ఏంటి, ఆయనలో వస్తున్న పరివర్తన నంబర్ 1, అవి ప్రశ్నలుగా గుర్తుంచుకోండి. రెండోది, అనేక చోట్ల ఆయన చేసినటువంటి లీలలు. కాళీయమర్దనం అంటే ఏంటి, జరాసంధుడు అంటే ఎవరు, కాలయవనుడు అంటే ఎవరు, పూతన అంటే ఏంటి, శకటాసురుడు అంటే ఎవరు, వత్సాసురుడు అంటే ఎవరు, ప్రలంబాసురుడు అంటే ఎవరు, ధేనుకాసురుడు అంటే ఎవరు, ఈ విషయాలు అన్నీ కూడా మీరు గుర్తుపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఎవరో మ్యూట్లో లేరండి. సో ఇవన్నీ కూడా మీరు గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది.
కాబట్టి అవన్నీ కూడా గుర్తించండి. గుర్తిస్తే శ్రీకృష్ణుడు అనేది కథలు కాదు. శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే పూతల పాలు తాగాడు, ఇంతేనా, ఇదా కథ? సో అలాంటివన్నీ గుర్తిస్తూ అందులో ఉన్నటువంటి తత్వాన్ని గుర్తించి మన జీవితంలో అన్వయించుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాము. ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడి వైపుకు చేరుకోగలము అనేటటువంటి విషయాన్ని ప్రతిరోజులాగే ఈరోజు కూడా మరోసారి పునరుద్ఘాటించి ప్రవచనాన్ని ముగిస్తున్నాను. మళ్ళీ పునర్దర్శనము శనివారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ ఉంటుంది. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. అయ్యో, నో ప్రాబ్లం. వినండి, మంచిగా రికార్డింగ్ వినండి, పంపిస్తాను, కొద్దిసేపట్లోనే పంపిస్తాను. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ పెద్దన్న గారు. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.